నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. నిన్నటి రోజు అనుకోండి, ఏదైనా ఆ పరితాపములకు ఉపశాంతి దేని వల్ల కలుగుతుంది అంటే అమ్మవారి యొక్క లలాట భాగమును తదేకముగా చూసి నమస్కారం చేస్తే వారి పరితాపము ఉపశమిస్తుంది. ఆవిడ యొక్క లలాటం ఎలా ఉంటుంది అంటే మీరు వెళ్లి దర్శనం చేయడం అనేటటువంటిది మంచిదే, నేను కాదను. కానీ మీరు ఎప్పుడైనా ఏకాంతంలో దేవాలయంలోకి వెళ్లి అమ్మవారి యొక్క లలాట దర్శనము చేయలేనటువంటి స్థితిలో ఉండగా అమ్మవారి లలాటమును ఒక్కసారి మనస్సులో దర్శనం చెయ్యాలి అని అనిపిస్తే, అన్నిటికన్నా గొప్పది ఏది అంటే ఎప్పుడు వెళ్లి దర్శనం చేయడం కాదు, చేసిన దర్శనము యొక్క అనుభూతి ద్యోతకము కావాలి. మంచు ముక్క ఇలా ఉంటుంది, మంచు ముక్క అలా ఉంటుంది అని నేను మీకు ఎంతో వర్ణన చేసి చెప్పాను అనుకోండి, ఆహా అలా ఉంటుందా ఇలా ఉంటుందా, ముట్టుకుంటే చల్లగా ఉంటుందిట అంటారు. ఒక మంచు ముక్క తెచ్చి మీకు తగల్చాను అనుకోండి, అబ్బా ఎంత చల్లగా ఉందో అంటారు. అంటే అనుభూతి వేరు, అర్థం చేసుకోవడం వేరు. అర్థం చేసుకోవడం మంచిదే, అర్థం చేసుకోకుండా దర్శనం చేసుకోవడం మంచిదే. కానీ అర్థం చేసుకోకుండా చేసినటువంటి దర్శనం చాలా తక్కువ స్థాయి అయితే, అర్థం చేసుకున్న తరువాత చేసినటువంటి దర్శనం అంతకన్నా పై స్థాయిలో ఉంటుంది. దీనికన్నా పై స్థాయిలో ఉండేటటువంటిది ధ్యానమునందు మీరు పొందేటటువంటి అనుభూతి. అమ్మవారి యొక్క లలాట దర్శనము చేత మీరెటువంటి అనుభూతిని పొందుతున్నారు అన్నది మీరు గమనించవలసినటువంటి విషయం. దీనికి వ్యాస భగవానుడు మీరు జాగ్రత్తగా ధ్యానం చెయ్యగలిగితే మీకు చాలా చమత్కారంగా కొన్ని మీరు ధ్యానం చెయ్యడానికి అవసరమైనటువంటి సూచనలను అందించాడు ఈ నామంలో. ఆయన అన్నాడు, అమ్మవారి యొక్క లలాటము అష్టమి నాటి చంద్రుని వలె ఉంటుంది అని అన్నాడు. విభ్రాజ, విభ్రాజ అంటే ప్రకాశించుచున్నది. ఎళికస్థల శోభిత, లలాటము అలా శోభించుచు ప్రకాశించుచు ఉన్నది. ఇప్పుడు అష్టమి నాటి చంద్రుడు అన్నప్పుడు మనకి చంద్రుడికి శుక్లపక్షం ఉంది, చంద్రుడికి కృష్ణపక్షము ఉంది. శుక్లపక్షంలోనూ ఒక అష్టమి వస్తుంది, పాడ్యమి విద్య తదియ చవితి పంచమి షష్ఠి సప్తమి అష్టమి వస్తుంది. ఇప్పుడు ఇవాళ పంచమి, షష్ఠి సప్తమి దాటితే అష్టమి వస్తుంది. అలాగే కృష్ణపక్షం పూర్తయిపోతుంది, అమావాస్య వచ్చేస్తుంది. ఇంకా శుక్లపక్షం మొదలవుతుంది, శుక్లపక్షంలో కూడా అష్టం వస్తుంది, పాడ్యమి విద్య తదియ చవితి పంచమి షష్ఠి సప్తమి అష్టమి. ఇది నేను పెద్ద మీకు వివరణ చేయవలసిన అవసరం ఏమి ఉండదు, మీ అందరికీ తెలుసు. శుక్లపక్షంలోనూ అష్టం ఉంటుంది, కృష్ణపక్షంలోనూ కష్టం ఉంటుంది. శుక్లపక్షంలో అంటే చంద్రుడు పెరుగుతూ ఉంటాడు, కృష్ణపక్షంలో అంటే తరుగుతూ ఉంటాడు. ఇప్పుడు శుక్లపక్షంలో ఉన్నటువంటి అష్టమి నాటి చంద్రుడిలా ఉంటుందా, కృష్ణపక్షంలో ఉన్న చంద్రుడి లాంటి చంద్రుడిలా ఉంటుందా? మీరు నన్ను ఒక మాట అడగచ్చు,
శుక్లపక్షంలో ఉన్న చంద్రుడు, కృష్ణపక్షంలో ఉన్న అష్టమి నాటి చంద్రుడు అని మీరు ఎందుకు రెండుగా విడదీశారంటే అసలు శుక్లపక్షంలో ఉన్న అష్టమి నాటి చంద్రుడిలా కృష్ణపక్షంలో ఉన్న అష్టమి నాటి చంద్రుడు ఉండడా? మనం సహస్రచంద్ర దర్శనోత్సవాలని 80 ఏళ్ళ దగ్గరికి వస్తే చేస్తారు. మనం ఎన్నో మాటలు చంద్రులు చూసుంటాం కదా అందరం. మీరు కొంచెం చెప్పండి, శుక్లపక్షంలో ఉన్న అష్టమి నాటి చంద్రుడికి కృష్ణపక్షంలోని అష్టమి నాటి చంద్రుడికి చంద్రుడు కనపడుతుంది.
చంద్రబింబం అష్టమి నాటి చంద్రబింబం కానివ్వండి ఏది కానివ్వండి చల్లతనాన్ని కలిగి ఉంటుంది. ఆ చల్లతనం ఏదో తెలుసా అండి? పరితాపము చేత వేడి ఉంటుంది, అది తీరిపోతే మనసు చల్లబడిపోతుంది. ఆ చంద్రుడి యొక్క చల్లతనమే మీరు కృష్ణపక్షంలోని అష్టమి నాటి చంద్రబింబంలో అమ్మవారి యొక్క లలాటమును చూడగలిగితే ఉత్తర క్షణంలో మీకు పోయిన పరితాపం, మీ పాపం నశించిపోయిందన్నమాట. అయితే ఆ చంద్రవంకలో మీరు అమ్మవారి యొక్క నుదురు చూడగలగాలి. అమ్మవారి నుదురు చూడడానికి అవకాశం ఏమిటి? మీరు ఇక్కడ ప్రతిరోజు చూస్తున్నారు చక్కగా తల్లి నుదురు. ఈ నుదురు చూసినప్పుడు మీకు స్పష్టంగా తెలిసిపోతుంది, ఓ విశాలంగా ఉంది ఫలభాగం. చాలా చిన్న ఫలభాగం ఉందనుకోండి, నేను ఎవరిని ఉద్దేశించి అంటలేదు, అది సాముద్రికం రీత్యా దోషం. ఫలభాగం విశాలంగా ఉందనుకోండి, విశాలమైనటువంటి ఫలభాగం ఉంటే అది చాలా గొప్ప సాముద్రిక లక్షణం. అష్టమి నాటి చంద్రుడు ఎలా ఉంటాడో అలా ఇలా ఉండి గీతకిస్తే ఎలా ఉంటుందో అలా విశాలమైన ఫలభాగంతో అమ్మవారి యొక్క లలాటము ఉంటుంది. కాబట్టి ఇప్పుడు సాముద్రికం రీత్యా కూడా ఆ తల్లి, సాముద్రికం ఆవిడికి సరిపోవడం ఏంటంటే ఆవిడే సాముద్రికాన్ని శాసిస్తుంది, అన్నిటికీ సరిపోయేటట్టే ఆ తల్లి ఉంటుంది అంతే. కాబట్టి పరమ ప్రసన్నురాలై మనందరినీ ఉద్ధరించగలిగినటువంటి జగదీశ్వరి అయి జగదంబయి ఆ తల్లి ఉన్నది. ఇది మీరు లోపల గుర్తుపట్టగలగడానికి దీనికి మన వాళ్ళు అష్టమి చంద్ర విభ్రాజదలిక స్థల శోభిత, మీకు ఈ అవకాశం ఎన్నాళ్లలో వచ్చేస్తోంది? అది పెద్ద ప్రశ్నే. 3 రోజుల్లో వస్తోంది. వాళ్ళ పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి నాటి సాయంకాలం మీరు చూడగలరు. కాబట్టి రేపు ఎల్లుండి మీరు జాగ్రత్తగా ఊరుకోగలిగితే, మబ్బు లేకపోతే మీరు అష్టమి నాటి చంద్రబింబంలో అమ్మవారి యొక్క లలాట దర్శనం చేసి లలితా సహస్రనామ స్తోత్ర వ్యాఖ్యానం వింటున్నందుకు ఇక్కడే మీరు దానికి సంబంధించినటువంటి ప్రయోజనాన్ని పొందగలరు. కనుక చూడండి, ఇది అష్టమి చంద్ర విభ్రాజదలిక స్థల శోభిత. అయితే ఇక్కడ మీరు గమనించవలసినటువంటి విషయం ఒకటి ఉంటుంది. ఇది మీకు అర్థమైందనుకోండి, బాగా అష్టమి నాటి చంద్రరేఖని మీరు పట్టుకోగలిగితే మీకు ధ్యానమునందు కూడా మీరు అమ్మవారి యొక్క లలాటమును చూడగలరు. ధ్యానంలో చూడడం వల్ల వచ్చే విశేషం ఏంటంటే, మీరు మామూలు బాహ్యంలో చూసినప్పుడు దూరంగా ఉన్నట్టుంటుంది. ధ్యానంలో చూసినప్పుడు ఏమవుతుందంటే మీకు ఇక్కడే సాక్షాత్కరిస్తుంది. ఇక్కడే సాక్షాత్కరించినప్పుడు బహు దగ్గరగా ఇక్కడే అమ్మవారి యొక్క లలాటాన్ని మీ ఆజ్ఞాచక్రం మీద మీరు చూడగలుగుతారు. చూసినప్పుడు మీరు పొందేటటువంటి ప్రయోజనం బహు విస్తారంగా ఉంటుంది. కనుక ఆ అమృతపు జల్లు, ఆ చల్లతనం మీ మీద పడుతుంది. ఆ పడినప్పుడు మీరు ఎంతటి వైభవాన్నైనా పొందుతారు. లలితా సహస్రానికి ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే, ఏ నామం అయినా మిమ్మల్ని ఉద్ధరిస్తూ ఉంటుంది. ఆ నామాన్ని అనుసంధానం చేసుకోవడం చేత కావాలి. అది చేతకానంతసేపు అది అమ్మవారికి నామం అని అనుకుంటే అంతకన్నా అప్రయోజనమైనటువంటి విషయం ఇంకోటి ఉండదు. ఆవిడికి మీరు ఎన్నో గుణాలు, ఎన్నో విశేషణాలు చెప్పవలసిన అవసరం ఏం లేదు. అది మీకు ఎలా సమన్వయం చేసుకోగలుగుతారు, ఇది మీరు పట్టుకోవలసి ఉంటుంది. మీరు చూడండి, లోకంలో కొన్ని మాటలు ఉన్నాయి. అమ్మవారి గురించి ఎప్పుడైనా మాట్లాడితే అమ్మవారి ముఖ కమలము అన్న మాట మాట్లాడతాం, ముఖాబ్జము, లేకపోతే పద్మముఖి, పద్మము వంటి ముఖము కలది అంటాం. కానీ లలితా సహస్రంలో కానీ సౌందర్య లహరిలో కానీ అసలు ఈ మాటలు వాడలేదు. చంద్రుడితోటే పోల్చారు. సౌందర్య లహరిలో శంకర భగవత్పాదులు చేసిన ఈ చంద్రుడితో పోల్చే చెప్పారు. అలాగే వసిన్యాది దేవతలు చెప్పిన చంద్రుడితో పోల్చే చెప్పారు. దీని వెనకాతల ఇంకేమైనా రహస్యం దాగి ఉందా మీరు పట్టుకోగలిగితే, అసలు అమ్మవారికి పరితాపం నేను తీరుస్తాను మీకు అన్న రహస్యాన్ని దేని ద్వారా మీకు చెప్తోందో కూడా మీకు తెలిసిపోతుంది. చాలా తేలికండి, ఇది పెద్ద విషయం ఏం కాదు. ఇది విన్నాక మీరు అంటారు, ఇవన్నీ మాకు తెలుసండి, మీరు చెప్తున్నారు అంతే కానీ అంటారు. శుక్లపక్షము అంటే చంద్రకళలు పెరుగుట కదండి, కృష్ణపక్షము అంటే చంద్రకళలు తగ్గుట. చంద్రకళలు పెరిగితే ఎన్ని కళలు పెరుగుతాయి? 15 పెరుగుతాయి. 15వ నాడు పౌర్ణమి వచ్చేస్తుంది. అలాగే ఎన్ని కళలు తరుగుతాయి? 15వ నాడు అమావాస్య వస్తుంది. కాబట్టి తరిగినవి ఎందులోకి తరుగుతున్నాయి, పెరుగుతున్నవి ఎందులోంచి వచ్చి పెరుగుతున్నాయి. పెరగడం తరగడం, ఎందులోంచో ఒక దాంట్లోకి వెళ్ళడం, ఒక దాంట్లోంచి రావడం జరగాలి కదా. ఈ మూలభూతమై అసలు ఎందులోంచి ఈ కళలన్నీ వస్తున్నాయో, ఎందులోకి ఈ కళలు పెడుతున్నాయో ఆ కళకే లలిత అని పేరు. అదే లలితా కళ, ఆద్య కళ, చిత్కళ, శ్రీకళ, మహానిత్య అని పిలుస్తారు. అంటే ఇవాళ కృష్ణపక్షంలో ఉన్నటువంటి పంచమి కాబట్టి ఇవాళ తిథిలో ఉన్న నిత్య నీలపతాక, మహావజ్రేశ్వరి నిత్య, శివదూతి కులసుందరి, త్వరిత. ఇప్పటి వరకు అలా ఒక పేరే శుక్లపక్షంలో కృష్ణపక్షంలో కూడా వచ్చిందా? ఒక్క అష్టమి తిథి నాడు మాత్రం ఇటు నిత్య కూడా ఎవరు వచ్చారు? ఒక్కరే వచ్చారు, త్వరిత. ఇక్కడికి గుర్తుపెట్టుకోండి, అష్టమి తిథి నాడు ఒక్కసారే ఒక నిత్యే వచ్చింది, శుక్లపక్షంలో కృష్ణపక్షంలో కూడా. ఇంకా ఏ తిథి నాడు అలా ఒకే నిత్య రాలేదు. దీని తర్వాత చూద్దాం, పౌర్ణమి అమావాస్య వరకు.
ఇప్పుడు ఏ తిథి దగ్గర ఉన్నారు? అష్టమి. తర్వాతి కులసుందరి శివదూతి, నిత్యా మహావజ్రేశ్వరి, నీలపతాక వహ్నివాసిని, విజయ భేరుండ, సర్వమంగళ నిత్యక్లిన్న, జ్వాలామాలిని భగమాలిని, చిత్రా కామేశ్వరి. అంటే ఏ తిథి నాడైనా అదే ఒకే పేరున్నటువంటి నిత్యలు వచ్చాయా? లేదు. ఒక్క అష్టమి తిథి నాడు మాత్రమే ఒకే పేరున్నటువంటి నిత్య శుక్లపక్షంలోనూ కృష్ణపక్షంలోనూ కూడా ఉంది. ఇలా ఎందుకుంటుందో తెలుసా అండి? ఆ నిత్యలు ఉండేటప్పుడు అష్టమి తిథి నాటి నిత్య మాత్రం శుక్లపక్ష కృష్ణపక్షాల్లో ఒక్కటే ఉండడానికి ఒక్కటే కారణం ఉంది. ఈ త్వరిత అనబడేటటువంటి నిత్య చంద్రబింబంలో ఎప్పుడు ఉంటుందో అప్పుడు త్వరితం ఫలదాయిని. మీరు ఇలా చూసి నమస్కారం చెయ్యగానే మీ కోరిక తీర్చేస్తుంది. చాలా తొందరగా కోరిక తీర్చగలిగినటువంటి శక్తి ఎప్పుడు ఉంటుంది అంటే అష్టమి తిథి నాడు ఉంటుంది. అష్టమి తిథి నాడు ఉండేటటువంటి చంద్రబింబములో ఉన్నటువంటి నిత్యకి ఆ శక్తి ఉంటుంది. ఆ నిత్య లలిత అనబడేటటువంటి ఆద్య కళలోంచి వస్తుంది ఆ కళ. అందుకని ఇప్పుడు ఈ త్వరిత మీకు సద్య ఫలితాన్ని ఇచ్చి చాలా తొందరగా మీ కోరిక తీరేటట్టుగా చెయ్యగలదు. అంటే పరితాపోపశమనము చాలా తొందరగా పొందడానికి హేతువైన నిత్య అష్టమి నాటి చంద్రబింబంలో ఉంది. కాబట్టి ఇప్పుడు అమ్మవారు అష్టమి చంద్ర విభ్రాజదలిక స్థల శోభిత అన్న నామాన్ని పొందడం గనక అతని రహస్యం ఏమిటి అంటే, మీరు అమ్మవారి యొక్క ముఖం వంక చూస్తే, అమ్మవారి యొక్క లలాటము వంక చూస్తే, మీరు బాగా శ్రద్ధగా ఒక్కసారి అమ్మవారి లలాటం వంక చూసి నమస్కారం చెయ్యగలిగితే, అష్టమి నెలకి ఒక్కసారి వస్తుందేమో 2 మార్లు వస్తుందేమో కానీ అమ్మవారి లలాటమునందు ఈ త్వరిత అన్న నిత్యాస్వరూపంతో మీ కోరికలు తీర్చగలిగిన శక్తి ఎప్పుడూ ఉంటుంది. కాబట్టి అమ్మవారి లలాటమును తలుచుకున్న, ఈ నామం చెప్పిన, ధ్యానంలో చూసిన ఏమవుతుంది? చాలా తొందరగా మీ యొక్క పరితాపము తగ్గి మీ కోరికలు తీరుతాయి. అందుకని ఆవిడ్ని అష్టమి చంద్ర విభ్రాజదలిక స్థల శోభిత అని పిలిచారు. చూడండి, అందుకే నేను మీతో ఒక మాట మనవి చేసింది. ఎప్పుడు మీరు ఒక నామం గురించి చెప్తే మీరు ఆనందంలో మళ్ళీ ఏమనవలసి ఉంటుందంటే శ్రీమాత అనవలసి ఉంటుంది. అబ్బా అమ్మ, మా ఇన్ని పరితాపాలకి కారణం ఏది? మా పాపం. మా పాపాన్ని తొలగడేయడానికి నువ్వు ఇచ్చిన పరిష్కారం ఏమిటి? నువ్వు అటువంటి నుదురు పెట్టుకుని కూర్చోవడం. మేము ఆ నుదుటి వంక చూసి నమస్కారం చేస్తే చాలు మా పాపం అంతా పోతోంది. పరితాపోపశమనం అంటారు శంకరాచార్యులు గారు. ఆ పరితాపం అంతా ఉపశమనాన్ని పొందింది. అమ్మా, నీ లలాట దర్శనం చేత మాకు ఇంత భాగ్యాన్ని కృప చేస్తున్నావా? ఎంత అదృష్టవంతులం తల్లి అంటాం. చూడండి, భాగ్యము దేని చేత నిర్ణయింపబడుతుంది అంటే లలాటము చేత చెప్తారు పెద్దలు. సాముద్రికంలో విశాలమైనటువంటి లలాటం ఉంటే అతను భాగ్యవంతుడు అని చెప్తారు. లలాటము కుంచుకుపోయింది అనుకోండి, ఇక్కడ వరకు వెంట్రుకలు వచ్చేసాయి అనుకోండి, ఇక్కడి నుంచి తలకట్టు బయలుదేరిపోయింది అనుకోండి, భాగ్యము కొంచెం తక్కువగా ఉంటుంది అని. అందుకని పెళ్లి విషయంలో కూడా ఈ సాముద్రికాన్ని చూడడం అలవాటైన పెద్దల్ని తీసుకుని వెళ్తారు పెళ్లి చూపులకి. సరే, ఇప్పుడు ఏమన్నా కలేదనుకోండి, వాళ్ళకేమో మనకేమో ఆడి మిస్టర్ బిచ్చం మనం ఏం పుచ్చుకుంటాం, ఆడి చాలు. కాబట్టి అష్టమి చంద్ర విభ్రాజదలిక స్థల శోభిత. ఈ మాట వసిన్యాది దేవతలు అన్నారు. ఈ మాట మహానుభావుడు వ్యాసుడు అన్నాడు. కాబట్టి త్వరిత అన్న నిత్యాదేవత 2 వైపులా ఉంది కాబట్టి మార్పు లేదు. అంటే ఆవిడ లలాటము ఎప్పుడూ ఇలా ముడతపడ్డము ఉండదు, ఇలా ఉండడము ఉండదు. అంటే ఆవిడకే పరితాపము, ఆవిడికే సుఖము, ఆవిడికే ప్రసన్నత్వము, ఆవిడికే ముకులించుకోవడము ఉంటే ఇంకా మీ ముకులించుకోవడాన్ని, మీ సుఖాలని ఆవిడే చూస్తుంది. ఆవిడ వాటికి అతీతురాలు. వీటిని కల్పించగలిగినది ఆవిడే, తీయగలిగినది ఆవిడే. అందుకని ఈ శక్తి ఇయ్యగలిగినటువంటి అమ్మ కనుక ఆమె లలాటం అలా ఉంటుందని మనకి చెప్పడం, మనం దాన్ని తెలుసుకుని ఆ స్థితిని పొందుట కొరకు. కాబట్టి అష్టమి చంద్ర విభ్రాజదలిక స్థల శోభిత. అయితే గమ్మత్ ఎక్కడొచ్చిందంటే శంకర భగవత్పాదుల యొక్క ప్రజ్ఞ వేరు. ఆయన మహాపురుషుడు. నేను ఎన్ని మాటలు చెప్పినా మాట కన్నా దగ్గర ఇంకా మాటలు ఉండవు. ఆయన అన్నారు, ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోవడానికి మీరు ఆయన ఇంకొక ఉపమానం ఇచ్చారు. ఈ గుర్తు పెట్టుకోవడం అనేదండి, మీరు ఎప్పుడైనా వీడు ఎందుకన్నాడు ఈ మాట అని ఒకసారి బాగా మీరు రోజు పరిశీలన చేయండి చంద్రబింబాన్ని, మీకు కొన్ని విషయాలు కనిపెడతారు. మీరు ఏముందని ఎప్పుడు చూసే చంద్రబింబమే కదా అనుకోకండి. శుక్లపక్షంలో ఉండేటటువంటి తదియ నాటి చంద్రబింబాన్ని మీరు చూడండి, అష్టమి నాటి చంద్రబింబాన్ని మీరు చూడండి, ఎంత తేడా ఉంటుందో మీరు గమనించండి. తదియ నాటి చంద్రబింబాన్ని మీరు బాగా గమనించి అలా చూడండి. మీరు సూర్యుడిని చూడలేరు, చంద్రుడిని చూడగలరు. మీరు తదియ నాటి చంద్రవంక చూస్తే అమ్మవారి కిరీటం మీద ఉన్న చంద్రరేఖ చూసినట్టు. ఇప్పుడు మీరు దాన్ని పట్టి చూస్తే మీకు ఒక విషయం కనపడుతుంది. ఏమిటి కనపడుతుంది? ఇలా ఒక్క గీత ఒక్కటే ఉండదు. దీనితో పాటుగా కంటికి కనపడనటువంటి ఒక సన్నటి గీత ఒకటి ఉంటుంది, ఇలా గుండ్రంగా. బింబం ఎలా పెరుగుతుందో పెరిగేటటువంటి గీత ఒకటి కనపడుతుంటుంది తదియనాడు. ఇందులోకి పెరుగుతుంది. అష్టమి నాడు చూడండి, ఆ గీత కనపడదు, ఆ గీత ఉండదు, పెరగడం మొదలు పెడుతుంది. ఇది చంద్రబింబం పెరుగుదలని మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తే మీకు ధ్యానమునందు
దర్శనం చేయడానికి యోగ్యమైన ఎన్నో విషయాలు బయటకు వస్తాయి. పైగా మీరు ఎన్నో ప్రయోజనాలు పొందుతారు చంద్రబింబాన్ని దర్శనం చేస్తూ ఉండడం వల్ల. కాబట్టి మీరు చేసే ప్రయత్నం చేయండి. చేసిన తర్వాత మీకు తెలుస్తుంది. ఇప్పుడు నేను మామూలుగా చెప్పిన ఇవన్నీ అలా ఉంటాయా అని మర్చిపోతారు. మీరు చేస్తూ విడితే మీకు ఎన్నో కొత్త విషయాలు ద్యోతకం అవుతాయి. ఈ మాట మీరే నాకు చెప్తారు, ఇలా ఇలా ఉంది కోటేశ్వరాలు అని. కనుక ఇది మనం మరిచిపోతామేమోనని శంకరాచార్యుల వారు గమ్మత్తు చేశారు. హాస్యం కోసమైనా ఓసారి చూస్తాడు, చూపిస్తాడు అని. ఆయన అన్నారు, అసలు అమ్మా చంద్రుడు పెరగడం ఏమిటి, చంద్రుడు తరగడం ఏమిటి, అసలు చంద్రుడే లేడు అతలమన్నారు. ఇది అసలు చాలా ఆశ్చర్యకరమైన సిద్ధాంతం. అసలు చంద్రుడు లేడు అన్న సాహసం ఎవరు చేయలేరు, శంకర భగవత్పాదులు కూడా చెయ్యలేరు. కానీ మన్ని ఉద్ధరించడానికే శంకరాచార్యుల వారి మాట అన్నారు. ఇలా అంటే మనం రోజు తరిగిపోతున్న చంద్రబింబాన్ని, పెరిగిపోతున్న చంద్రబింబాన్ని చూస్తాం. చూస్తున్నప్పుడు మనకి అందులో ఉన్నటువంటి చిత్రాలు ద్యోతకం అవుతాయి. అవి ద్యోతకం అయిన తర్వాత మనం ఇలాంటి దర్శనాలు కూడా పొందుతాం. పొందిన తర్వాత మన పరితాపం ఉపశమిస్తుందని ఆయన ఒక గొప్ప శ్లోకం ఒకటి ఇచ్చారు. ఆయన అన్నారు, కళంక కస్తూరి రజనికర బింబం జలమయం. ఎంత గమ్మత్తైనటువంటి మాటలు వేస్తారో చూడండి ఆయన. అసలు అమ్మ చంద్రబింబం ఎక్కడుందమ్మా? చంద్రబింబం లేదు, అది గరుడమణి పూసలతో చేయబడినటువంటి ఒక పెట్టె ఎక్కడుందమ్మా అన్నారు. గరుడమణి పూసలతో పెట్టె చేశారనుకోండి, దానికి ఒక గమ్మత్తు ఉంటుంది. ఏమిటా గమ్మత్తు అంటే లోపల ఉన్న వస్తువులు పైకి కనపడతాయి. ప్లెయిన్ గ్లాస్ అని, ఒపేక్ గ్లాస్ అని రెండు ఉంటాయి ఇంగ్లీష్ లో. ప్లెయిన్ గ్లాస్ అంటే లోపల ఉన్న వస్తువు పైకి కనపడుతుంది. ఒపేక్ గ్లాస్ అనుకోండి, లోపల ఉన్న వస్తువు పైకి కనపడదు. అలా కనపడకుండా ఉన్న అద్దం అయితే దర్శనీయము కాదు. లోపల ఉన్నది కనపడితే సాధారణమైనటువంటి అద్దం. గరుడమణి పూసలతో చేసిన పెట్టె లేదా ఒక కుప్పే లోపల ఉన్నవి కనపడతాయి. లోపల ఉన్నవి ఎలా కనపడతాయి? ఏ వస్తువు ఏదో కనపడదు, కానీ ఎంత ఉన్నాయో కనపడతాయి. అంటే ఇది ఎలా ఉంటుంది అంటే, మీకు నేను తేలిగ్గా చెప్పాలి అంటే, కొంచెం దట్టమైనటువంటి అద్దం కలిగినటువంటి సీసాలో మీరు నూనె పోసారనుకోండి, నూనె ఎంతవరకు ఉంది చూడవలసి వచ్చింది అనుకోండి, ఇలా చూడగానే కనపడదు. కొంచెం వెలుతురులోకి తీసుకెళ్లి ఇలా పెడితే ఖాళీ అయిపోయింది ఎక్కడ వరకు ఉందోనూ కనపడుతుంది. అలా ఆకాశంలో ఒక గరుడమణి పూసల పెట్టి ఉంది. ఇప్పుడు ఆ పెట్టె మీద సూర్యకాంతి పడుతుంటుంది, చంద్రకాంతి ఉంది కాబట్టి ఆ పెట్టెలో తరిగిపోతున్న సామాను, పెరుగుతున్న సామాను కనపడుతున్నాయి. ఆ పెట్టెలో ఏమున్నాయన్నారు అంటే శంకరాచార్యులు వారు అంటారు, కళంక కస్తూరి రజనికర బింబం జలమయం కళాభికర్పూరైర్మరకత మరండం నిబిడితం అతస్వద్భోగేన ప్రతిదినమిదం రిక్తకుహరం విధిర్భూయో భూయో నిబిడయతి నూనం తవ కృతే అన్నారు. సిద్ధుడని ఏం లేదమ్మా లోకంలో, వాళ్ళకి తెలియదు పాపం, పిల్లకాయలు అలా అనుకుంటున్నారు. అది ఒక గరుడమణి పూసల పెట్టే. అందులో నువ్వేం చేస్తావంటే, స్నానం చేసేటప్పుడు తీసి కలుపుకోవడానికి కొంచెం కస్తూరి, అందులో వేసుకోవడానికి కాస్త పన్నీరు, నువ్వు ముఖానికి రాసుకోవడానికి అంగరాగాలు, అనగా పేరెంట్ లవ్లీలు అనుకోండి, అంగరాగములు, ఆ తర్వాత ఒంటికి ఇలా ఇలా వేసుకునేటటువంటి పరిమళ జలాలు, ఆ తర్వాత నువ్వు పెట్టుకునేటటువంటి కస్తూరి బొట్టు, ఇలాంటివన్నీ అందులో పెట్టుకుంటావు. పెట్టుకుంటే అలా ఉంచేస్తావేంటి? ఉంచి ఏం చేస్తుంటావు? రోజు కాస్త కస్తూరి తీసుకుంటావు, బొట్టు పెట్టేసుకుంటావు. కాసిని పరిమళ జలాలు తీసేసుకుంటుంటావు, ఒంటికి పూసేసుకుంటుంటావు. కాసిని అంగరాగములు తీసుకుంటావు, ఒంటికి రాసేసుకుంటావు. కాబట్టి తరిగిపోతున్నాయి. ఇప్పుడు ఆ పెట్టె బయట నుంచి చూస్తే సామాను తగ్గిపోతున్నట్టు కనపడుతోంది. ఆ పెట్టెలోని అలంకరణ సామాగ్రి తగ్గిపోతే వీళ్ళు తెలియక కృష్ణపక్షం అంటున్నారు. ఇప్పుడు అంతా తగ్గిపోయింది, ఇంకా చిట్ట చివరికి వచ్చేసింది. ఇంత నిండుకుంటోంది అంటారు మన వాళ్ళు. ఇంతే ఉంది, ఏదో గీతలా కనపడుతోంది. పెన్నులో రీఫిల్లో ఇంకే అయిపోయే ముందు ఇంకు ఇంత పిసరే కనపడుతుంటే కొత్త రీఫిల్ కొనేసుకుంటామే, అలాగా ఇంత పిసర కనపడుతోంది. అది అమావాస్య నాటి చంద్రుడు అంటున్నారు వీళ్ళు తెలియక. ఇప్పుడు ఎవరు చూడాలి? అమ్మకి సామాన్ అయిపోతోంది, పరిమళ సామాగ్రి అవి అన్ని. పెద్ద కొడుకు బ్రహ్మగారు చూడాలి. చూసి అమ్మో అమ్మకి అలంకరణ సామాగ్రి అయిపోతోందని చతుర్ముఖ బ్రహ్మగారు పరిగెత్తుకుంటూ వెళ్ళి గబగబా కాస్త కస్తూరి పెట్టుకొచ్చి అందులో పోశారు. పౌర్ణమి నాటి చంద్రుడని వీళ్ళు అంటున్నారు తెలియక. కొంచెం పెరిగింది సామాను. మళ్ళీ బ్రహ్మగారు పరిగెత్తుకుంటూ కొట్టుకెళ్లి మళ్ళీ తీసుకొచ్చి అందులో కాస్త కస్తూరి పోశారు, ఇంకొంచెం పెరిగింది. మళ్ళీ పరిగెత్తుకుంటూ కొట్టుకెళ్లి కాస్త అంగరాగములు తెచ్చి అందులో పోశారు, ఇంకొంచెం పెరిగింది. ఆయన అలా పరిగెత్తుకెళ్లి తీసుకొస్తున్నాడు, పోస్తున్నాడు, పెట్టంతా నిండింది. పౌర్ణమి చంద్రుడని వీళ్ళు అంటున్నారు. అక్కడ పౌర్ణమి చంద్రుడు ఏం లేడు. నీవు వాడుకునేటటువంటి అలంకరణ సామాగ్రితో కూడుకున్నటువంటి గరుడమణి పూసల పెట్టే, అందులో సామానంతా నిండింది. ఇప్పుడు అది పౌర్ణమి అంటున్నారు. అమ్మయ్యా అమ్మకి సామానంతా పెట్టేశానని బ్రహ్మగారి ఇంటికి వాళ్ళు కూర్చున్నాడు. కూర్చునేటప్పటికీ మళ్ళీ నువ్వు తీసేసుకుంటున్నావు, రాసేసుకుంటున్నావు. విధిర్భూయో భూయో నిబిడయతి నూనం తవ కృతే. మళ్ళీ తగ్గిపోయేటప్పటికీ కోడలు చూసింది సరస్వతీదేవి, ఏమంటా అత్తయ్య టాయిలెట్ బాక్స్ లో సామాన్ తగ్గిపోయింది. బ్రహ్మగారు మళ్ళీ పరిగెత్తుకెళ్ళి గబగబా తీసుకొచ్చి కొడుకు మళ్ళీ అందులో పోస్తున్నాడు. ఆయనకి విసుగు లేదు, పరమ సంతోషం అమ్మకి టాయిలెట్ సామాన్ తేవడం. నీకు అలుపు లేదు, ఒంటికి రాసుకుంటూనే ఉన్నావు. అమ్మా నువ్వు మహాపతివ్రతవు కనుక, నిత్య సువాసినివి కనుక ఇవన్నీ రాసుకుంటుంటావు. అది నీ టాయిలెట్ బాక్స్ అమ్మా, చంద్రుడని ఎవడన్నాడు అన్నాడు. శంకరాచార్యుల వారి ప్రజ్ఞ అంటే అలా ఉంటుంది. ఇప్పుడు మిగిలినవి అర్థం అవనివ్వండి, అర్థం అవ్వకపోనివ్వండి, ఇది అర్థం అవడానికి పెద్ద పాండిత్యం ఏమి అక్కర్లేదు. ఇది విన్నవాడు ఏం చేస్తాడంటే, రోజు ఒకసారి కృష్ణపక్షం అనుకోండి, అదిగోనండి అమ్మవారు ఫెయిర్ అండ్ లవ్లీ రాసేసుకుందో తగ్గిపోయింది చూసావా అంటాడు భార్యతోటి.
ఇలా రోజు అంటుండగా మీరు ఏం చేస్తారు? అమావాస్య వరకు చూస్తారు. చూసి మళ్ళీ బ్రహ్మగారు పట్టుకొచ్చి పోస్తున్నాడు, అది టాయిలెట్ బాక్స్ పెరుగుతోందంటారు. మీరు ఏ దృష్టికోణంతో చూడండి, మెల్లమెల్లగా మీకు చంద్రబింబాన్ని చూస్తున్నప్పుడు కొత్త ఆలోచనలు వస్తుంటాయి. ఈ ఆలోచనలు రావడానికి మిమ్మల్ని సిద్ధం చేయడం కోసం శంకర భగవత్పాదులు ఎంత అందమైన ప్రణాళిక వేసి మిమ్మల్ని చంద్రుడి వైపుకి తిప్పారో చూడండి. ఇది శంకరాచార్యుల వారి ప్రజ్ఞ. వారంటారు, సౌందర్యలహరిలో అమ్మవారి యొక్క లలాటం గురించి శంకరాచార్యుల వారు ఒక గొప్ప శ్లోకం ఇచ్చారు. ఈ శ్లోకం నేనైతే అనుకుంటాను, మీ అంతటా మీరుగా శ్లోకాన్ని చదువుకుని మీరు ఆ శ్లోకానికి అర్థతాత్పర్యాలు తెలుసుకుని మీరు ఇది ఎలా వస్తోంది అని బాగా అర్థం చేసుకుంటే మీరు అర్థం చేసుకోవడానికి చేసినటువంటి ప్రయత్నమే ధ్యానము. శంకరాచార్యుల వారి ప్రజ్ఞ ఎక్కడుంటుందంటే, దీని మీద ధ్యానం చేస్తే పిల్లలకి గొప్ప ప్రయోజనం ఉంటుంది అని ఆయన అనుకున్నారు అనుకోండి, ఆయన చెప్తున్నట్టు ఉంటుంది. కానీ ఆయన ఏం చెప్పరు, మీతో ధ్యానం చేయించి మీతో జవాబు చెప్పిస్తారు. ఇలా చేయడం వల్ల ఏమైపోతుందంటే, మీకు తెలియకుండానే మీరు ఆ విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ఈ తెలుసుకునే ప్రయత్నమే ధ్యానము. ఆ ధ్యానమునందు మీ మనస్సును అక్కడికి తీసుకెళ్తారు. తీసుకెళ్లడంలో మీరు దానివల్ల కృతకృత్యులైపోతారు, జీవితంలో గొప్ప ప్రయోజనాన్ని పొందేస్తారు. అటువంటి శ్లోకం ఒకటి శంకరాచార్యుల వారు అమ్మవారి నుదురు మీద ఇచ్చారు. అందులో అంటారు, లలాటం లావణ్య స్తవవదన సౌందర్యలహరి. అందులో తనోతుక్షే మన్న స్తవవదన సౌందర్యలహరి అంటారు ఆ శ్లోకంలో. లలాటం లావణ్య ద్యుతి విమలమా భాతి తవయత్. ఆయన కూడా ఎలాగైతే వసిన్యాది దేవతలు అన్నారో అలాగే మొదలు పెడతారు శ్లోకాన్ని. వీళ్ళు అష్టమీ చంద్ర విభ్రాజదలిక స్థల శోభిత అన్నారు. ఆయన అన్నారు, లలాటం లావణ్య ద్యుతి విమలమా భాతి తవయత్ ద్వితీయం తన్మన్యే మకుటఘటితం చంద్రశకలం విపర్యాసన్యాసాదు ఉభయమపి సంభూయ చమిదః సుధాలే పశ్యూతి పరిణమపి రాకాహిమకరః అన్నారు. రాకాహిమకరః శంకరాచార్యుల వారి ప్రయోగం అది. హిమకరః అన్న నామం అంటే శంకర భగవత్పాదులకి ఎంత ఇష్టమో అనిపిస్తుంటుంది నాకు ఆ సౌందర్యలహరి చదువుతున్నప్పుడు. ఆ హిమకర అన్న మాట ఎక్కువ వాడతారు. అందుకే చూడండి, ఇందులో ఆయన అంటారు, ఒక చిత్రమైనటువంటి ప్రతిపాదన ఒకటి చేస్తున్నారు శంకరాచార్యుల వారు. ఇది మీరు జాగ్రత్తగా పట్టుకోగలిగితే అష్టమి నాటి వరకు ఉండకుండా మీరు ఉత్తర క్షణంలో అమ్మవారి యొక్క లలాటమును, కిరీటము మీద చంద్రలేఖని, అమ్మవారి యొక్క మొత్తం ముఖాన్ని చూడగలిగిన శక్తి శంకరాచార్యుల వారు మీకు ఇచ్చేస్తున్నారు. 3 శక్తులను ఏకకాలమునందు మీకు ఇస్తున్నారు. ఇదే దీన్ని పట్టుకునే పారవస్యాన్ని పొందుతూ ముత్తుస్వామి దీక్షితులు వారు కీర్తన చేశారు. కంజదలాయతాక్షి రాకా శశివదని అంటూ, రాకా శశివదని శంకరాచార్యుల వారిది ఆ ప్రయోగం. రాకా హిమకరః అని శంకరాచార్యుల వారు అన్నారు. రాకా హిమకరః అంటే పూర్ణచంద్రుడు అని, రాకా శశివదని అంటే పూర్ణచంద్రుడి వంటి ముఖము కలదానా అని ముత్తుస్వామి దీక్షితర్ అన్నారు. దీక్షితర్ ఎంత స్థాయికి వెళ్ళారంటే, నేను అందుకే కొంచెం బాధతో మాట్లాడవలసి వచ్చింది వాళ్ళ చాగరాజ స్వామి గురించి. ఆ భక్తి అలవాటు చేసుకుని కీర్తనలు పాడండి అని నేను చెప్పడానికి కారణం అదే. దీక్షితుల వారు కంచి క్షేత్రంలో కామాక్షి అమ్మవారి ముందు కూర్చున్నారు. కూర్చుని ఉంటే శిష్యులందరూ చుట్టూ కూర్చుని, మీరు మాకు ఇంకా ఇది నేర్పాలి అది నేర్పాలి, మీరు ఇలా పాడితే ఇంకా ఇలా కీర్తన పాడితే బాగుంటుంది అంటుంటే ఆయన అన్నారు, ఇంకా ఇలా ఎన్నాళ్ళు కీర్తనలు పాడను అన్నారు. అంటే ఆయనకి ఇంకా ఇలా పాడడంలో, ఆ బ్రహ్మానందంలో అమ్మవారిని చేరిపోవాలన్న కోరిక కలిగింది. ఇది నాదోపాసన అంతే. అమ్మవారికి వినపడింది ఆ కోరిక. ఆయన తమ్ములా పట్టుకుని కీర్తన పాడడం అంటే రాసుకు పాడేవారు కాదు, వాగ్గేయకారులు. ఆయన అమ్మవారి వంక చూస్తూ కామాక్షి అమ్మవారి వంక పశుపాశ విమోచని కామాక్షి అని కీర్తన చేస్తున్నారు. పశుపాశ విమోచని అని కీర్తనలో ఆలాపన చేసి ఆ మాట అన్నారు ఆయన. కామాక్షి అని అమ్మవారి వంక చూశారు. అంత శక్తివంతమైనవి ఇంకొకటి లేవు, అంత ప్రసన్నమూర్తి అమ్మ. అందుకనే శంకర భగవత్పాదులు ఎంత తాపత్రయపడ్డారో ఈ జాతి కోసం. సౌందర్యలహరి అందుకు ఇచ్చారు ఆయన. ఆయన అంటారు, లలాటం లావణ్య ద్యుతి విమలమా భాతి తవయత్. అసలు ఏమి మహానుభావుడండి, ఏమి మాటలు పడతాయండి. విమలం అంటారు. విమలం అంటే ఆ నుదురు మట్టితో లేదు, చెమటతో లేదు. చెమట మట్టి ఈ రెండు ఎక్కడుంటాయి అంటే మొదట నుదుటి మీద పడతాయి. యోగ శాస్త్రం గురించి ఉపోద్ఘాతం ఉంది, మా దొరగారికి బాగా తెలిసి ఉంటుంది. యోగా చేసే వాళ్ళ గురించి మొట్టమొదట ఒక మాట చెప్తారు. యోగా ఎంతవరకు చెయ్యాలి, లేదా ఒక వయస్సు దాటిన వాళ్ళు వ్యాయామం చేసేటప్పుడు ఎంతవరకు చెయ్యాలి అన్న దానికి ఇతరమైనటువంటి బడలికని గుర్తు పట్టలేకపోతే, లోపల ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అవయవాలు డస్సిపోకుండా శక్తిని పొందడం వరకు వ్యాయామం చేయాలి తప్ప అవి డస్సిపోయేటట్టు వ్యాయామం చేయకూడదు. అది ఎలా తెలుస్తుంది అని అడిగారు. నుదుటి మీద చెమట బిందువు వచ్చే వరకు అని చెప్పారు. నుదుటి మీద చెమట బిందువు పట్టిందనుకోండి ఇంకా వ్యాయామం చెయ్యవద్దు అని శరీరం చెప్పినట్టు. బాడీ లాంగ్వేజ్ అని ఉంటుంది. బాడీ లాంగ్వేజ్ అంటే శరీరం మాట్లాడుతుంది.
పెయిన్ ఈజ్ ఎ లాంగ్వేజ్ ఆఫ్ ది బాడీ. నొప్పి అనేది శరీరం యొక్క మాట. ఏదో తేడా వచ్చింది అనుకోండి, మీరు దానికి హాజరు కారు, అప్పుడు శరీరం మాట్లాడుతుంది. ఇక్కడ తేడా వచ్చింది, నువ్వు దీన్ని పట్టించుకోవట్లేదు, ఇక్కడ నేను ఇబ్బంది పడుతున్నాను, వ్యవస్థలో ఇక్కడ ఒక దోషం ఏర్పడింది, నువ్వు దీని గురించి పట్టించుకో అని చెప్తుంది. ఈ పట్టించుకోని చెప్పడమే నొప్పి. అప్పుడు మీరు వైద్యుడి దగ్గరికి వెళ్తే ఎక్కడ నొప్పి అక్కడ ఎక్స్రే తీసి ఇక్కడ ఏదో అరిగిపోయిందో ఇక్కడ ఏదో కరిగిపోయిందో అని చెప్తారు. ఎందుకంటే ఆయన ఎందు ఈశ్వరాంశ ఉంటుంది కాబట్టి. వైద్యుడు సాక్షాత్తు ఈశ్వరుడు అని చెప్పింది శాస్త్రం. వైద్యో నారాయణో హరి వేద్యో వైద్య సదాయోగి ప్రథమో దైవ్యోభిషకో. వేదం 1కి 10 మార్లు. ఒక డాక్టర్ అవ్వాలి అంటే ఈశ్వరుడి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఆ వ్యక్తిలో ప్రవేశిస్తే అతడు వైద్యుడు అవుతాడని చెప్తాను. అందుకే బహుశా ఏ వృత్తిని వేదం అంతగా శ్లాఘించలేదు, అంత శ్లాఘించింది వైద్య వృత్తినే శ్లాఘించింది. అందుకే వైద్యుడు అనేటప్పటికీ నమస్కార యోగ్యుడు ఆయన. కనుక చూడండి, ఇప్పుడు నుదుటి మీద మనకి చెమట పడుతుంది. ఎందుకంటే మనం ఎప్పుడూ ఏదో బడలిపోతుంటాం. అలిసిపోవడంలో చెమట ఎక్కువ ఎక్కడ పడుతుందంటే నుదుటి మీద పడుతుంది. నుదుటి మీద పట్టేటటువంటి చెమట చేత వెంటనే దుర్గంధ భూయిష్టం అవుతుంది, నుదురు చెడ్డ వాసన వస్తుంది. కానీ అమ్మవారి యొక్క నుదురు ఎలా ఉంటుంది? విమలం, ఎప్పుడు దాని మీద ఏ విధమైనటువంటి ధూళితో కూడి ఉండదో, ప్రసన్నంగా చక్కగా ఉంటుంది. లలాటం లావణ్య, లావణ్యము అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి? తిక్కన గారు మహాభారతంలో దీని గురించి ద్రౌపదీదేవి కింద ఆరోపించి మాట్లాడతాడు. ఎలదీవ గప్పిన ఎలవి పరాగంబు క్రియమేన మిదిరి రిణువప్ప అంటాడు. కీచకుడు ఆవిడ్ని పట్టి లాగేటప్పటికీ ఆవిడ వయస్సు చాలా పెద్దదే, కానీ ఆవిడ పట్టి లాగితే నేల మీద పడిపోతే ద్రౌపదీదేవి ఎంత అందంగా ఉంది అంటే, లేతయాలుక తీగ నేల మీద పడి మట్టెంటుకుంటే ఎంత అందంగా ఉంటుందో కింద పడిన ద్రౌపది అంత అందంగా ఉంది అన్నారు. ఎందుకని? ఆవిడిది అమ్మవారి అంశ. యజ్ఞసేని ఆవిడ అగ్నిహోత్రం నుంచి పుట్టింది, పుడుతూనే యవనంతో పుట్టింది ఆవిడ. ద్రౌపదీదేవి అంటే మాటలు కాదు మహాభారతంలో, అంతటి గొప్ప తల్లి. అందుకని లావణ్యము అంటే వయస్సుతో పోనిది, కాలగతిలో పోకుండా ప్రకాశించేదేదో దాన్ని లావణ్యం అని పిలుస్తారు. చాలా అందంగా ఉంది అనడానికి నన్ను మన్నించండి, నేను ఏ నీచ భావనతో చెప్పట్లేదు, ముఖాన్ని దృష్టిలో పెట్టుకుని సాధారణంగా చెప్తారు చాలా బాగున్నారు అని. కానీ చాలా బాగున్నారు అని చెప్పడానికి ప్రధాన హేతువైన ముఖము ఏది ఉందో అది ముడతలు పడిపోతుంది, జర్జరీ భూయిష్టం అయిపోయి వయసు అయిపోయిన తర్వాత నుదురంతా ముడతలే, ఈ బుగ్గలు సాగిపోతాయి, అంద వికారం అయిపోతుంది. కానీ అప్పుడు కూడా అమ్మవారిలా ఉందండి ఆవిడ అంటారు కొంతమందిని చూసి చూడండి, వెలిగిపోతుంటారు. అది అమ్మవారి యొక్క అంశ ఉందన్నమాట, లావణ్యము, కరగనటువంటి సౌందర్యముతో ఉంటారు వయస్సులో. అమ్మవారి నుదురు అలా ఉందిట. లలాటం లావణ్య ద్యుతి, కాంతితో ఉందిట. విమల ఆభాతి తమయత్. అమ్మా, నీ యొక్క లలాటము ఏది ఉందో అది సుగంధభరితమై ఉన్నది. ఇప్పుడు మీరు దగ్గరగా ఇక్కడ అమ్మవారి లలాట దర్శనం చేస్తే అమ్మవారు ఒంటికి రాసుకున్నటువంటి అంగభాగముల యొక్క వాసన మీకు తగులుతుంది. అందుకే ఇది మీరు విని వదిలిపెట్టేందంటే, అమ్మవారి ఉపాసనలో పెద్ద రహస్యం ఏంటో తెలుసా అండి? అమ్మవారి ప్రసన్నమవుతోందని గుర్తు ఏమిటంటే కుంకుమ వాసన ముందొస్తుంది. బాగా కుంకుమ వాసన వచ్చేయడం మొదలెడుతుంది. మీరు కాసేపటికి గమనించి ఏమిటి ఇంత కుంకుమ వాసన అని చుట్టూ చూస్తే ఎక్కడ ఉండదు. లేదా అమ్మవారు అనుగ్రహిస్తే ప్రయత్నపూర్వకంగా అక్కడెక్కడ కుంకం పడినది ఇంత కుంకమైనా అందులోంచి నాసాపుటంలో అదిరిపోయే కుంకుమ వాసన వచ్చేస్తుంటుంది. అంటే అమ్మవారు అక్కడే ఉండి అనుగ్రహించేస్తోందని గుర్తు. ఇది ధ్యానమగ్నులైన వారికి మాత్రమే తెలుస్తుంది రహస్యం. కాబట్టి అమ్మవారి అనుగ్రహం ఒకటి లోకంలో మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి, హనుమ యొక్క అనుగ్రహం ఒకటి. ఈ రెండు చాలా తొందరగా వచ్చేస్తాయండి, చాలా తొందరగా కనపడతాయి, ఎక్కువ సమయం పట్టదు, చాలా తొందరగా అమ్మవారు అనుగ్రహించేస్తుంది. తల్లి తల్లే, అమ్మ అమ్మే. కాబట్టి చూడండి, లలాటం లావణ్య ద్యుతి విమల మాభాతి తమయత్ ద్వితీయం తన్మన్యే మకుటఘటితం చంద్రశకలం. ఇప్పుడు శంకరాచార్యుల వారు మొదటి పాదంలో అమ్మవారి యొక్క నుదుటి గొప్పతనాన్ని చెప్పారు. చెప్పి స్కిప్డ్ అంటారే, అలా సడన్ గా అకస్మాత్తుగా ఆ లలాటం గురించి వదిలిపెట్టేసి ఒక్క దూకు దూకారు. ఎక్కడికి వెళ్ళిపోయారు ఆయన? దేని గురించి మాట్లాడుతున్నారు? ద్వితీయం తన్మన్యే, మన్యే అంటే ఊహించుతున్నాను, ఊహించుతున్నాను అంటే ధ్యానించుతున్నాను. ద్వితీయం తన్మన్యే మకుట ఘటితం చంద్రశకలం. అమ్మా, చంద్రుడి యొక్క ఒక అర్ధభాగము నీ యొక్క కిరీటము మీద ఉన్నదని నేను ఊహించుతున్నాను. ఇప్పుడు శంకరాచార్యుల వారు చెప్పింది ముందు అలా గుర్తుపెట్టుకోండి. చంద్రుడిలో ఒక అర్ధభాగం ఎక్కడుంది? కిరీటం మీద ఉంది. ద్వితీయం తన్మన్యే మకుట ఘటితం చంద్రశకలం విపర్యాసన్యాసాదు భయమపి సంభూయ చమిదః. రెండవ అర్ధభాగం నేను చెప్పక్కర్లేదు, నీ లలాటంలా ఉంది. కానీ అమ్మా, ఈ రెండూ కలిపితే పూర్ణబింబం అవ్వట్లేదు. అందుకని ఈ రెండింటినీ విపర్యాసన్యాసాదు భయమపి, ఈ రెండింటినీ తిరగేయాలి, తిరగేసి కలపాలి. కలిపి అంటిస్తే పూర్ణచంద్రబింబం అవుతుంది. ఇది విపర్యాసన్యాసాదు భయమపి సంభూయ చమిదః సుధాలే పశ్యూతి పరిణమతి రాకాహిమకరః. ఇలా కానీ ఎవడైనా ఇక్కడ అంటించగలిగితే ఉత్తర క్షణంలో వాడి మీద అమృత బిందువులు పడుతున్నాయి. ఇది శంకరాచార్యుల వారి యొక్క ప్రజ్ఞ. ఇప్పుడు ఆయన చెప్పారా చెప్పలేదా?
చెప్పారు, చెప్పలేదు కూడా. పూర్తిగా చెప్పలేదు, పూర్తిగా చెప్పకుండా ఉండలేదు. కానీ దీన్ని మీరు పట్టుకోగలిగారు అనుకోండి, దీన్ని మీరు పట్టుకోగలిగితే మీకు 3 చంద్ర సంబంధమైన అమ్మవారి దర్శనాలు పూర్తయిపోతాయి ఆ శ్లోకంలో. ఇది ఎలా అయిపోతాయంటే దీన్ని మీరు ఇంకా బాగా ధ్యానం చేయగలిగితే ఈ లోపలే మీకు అమ్మవారి అనుగ్రహం ఉత్తర క్షణంలో కలుగుతుంది. మీరు ఎక్కడ కూర్చున్నా అలా చేసేయగలిగిన శక్తికి వెళ్ళిపోతారు. అలా చేసి పెద్దలు పరిష్కారములను సాధించారు. అలా చేసి ఒక సమస్య వస్తే ఆ సమస్యకి విరుగుణ్ణి కూడా ఎక్కడి నుంచి వస్తుందో కనిపెట్టేశారు వాళ్ళు. ఒకరి పరితాపములకు ఉపశాంతి వేరొక చోటు నుంచి ఎక్కడి నుంచి వస్తుందో కనిపెట్టేవారు. మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను. పరమాచార్య స్వామి వారు ఒకనాడు నిలబడి ఉన్నారు. దర్శనం చేసుకున్న వాళ్ళందరూ అదొక అద్వితీయ సౌందర్యం. అద్వితీయ సౌందర్యం అంటే అందరిలా ఉన్న సౌందర్యం కాదు, అమ్మవారి ఉపాసన చేత వచ్చే సౌందర్యం. అది ద్యుతి, కాంతి. అది శరీర సంబంధంగా ఉండదు. ఆ లోపల ఉపాసనా శక్తి విభూతిగా ప్రకటనమవుతుంటుంది. ఆయన కాంతి చూస్తూ నిలబడి ఉన్నారు. ఇంతలో ఒక ఆడిటర్ గారు ఒక ఆయన దగ్గరికి వచ్చి నమస్కారం చేసి 24 స్వర్ణ మారేడు దళములను ఆయన దగ్గర పెట్టి నమస్కారం చేశారు. పరమాచార్య పుల్లతో తోస్తారు, పుల్లతో తీస్తారు, తని ముట్టుకోరు ఎక్కువ. వాటిని తీసుకుని ఎడం చేతిలో పట్టుకున్నారు. 24 బంగారు మారేడు దళాలు పట్టుకున్నారంటే సాధారణంగా ఎవరికో ఇవ్వడమో ఏదో ఉంటుంది కాబట్టి అందరూ చూస్తున్నారు. ఎవ్వరికి ఇవ్వలేదు. ఓ అరగంట అయిపోయింది, 45 నిమిషాలు అయిపోయింది, గంట అయిపోయింది. ఇంతలో పరమ నిరుపేదలైనటువంటి 24 మంది భక్తులు మహారాష్ట్ర నుంచి వచ్చారు. ఈ 24 దళాలు ఆయన చేతిలో పట్టుకునేటప్పటికీ వాళ్ళు కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్నారు. ఈయన పట్టుకున్న గంటకి వాళ్ళు వచ్చారు. వచ్చి, మహానుభావ, మీరు ఒకసారి అఖండ భారతాన్ని దర్శనం చేస్తూ మా రాష్ట్రానికి వచ్చారు, మా కుగ్రామం మీదుగా వెళ్ళారు. అప్పుడు మీ దర్శనం చేసుకున్నాం. మళ్ళీ మీ దర్శనం చేసుకోవాలని ఊవిళ్ళు ఊరుతున్నాం. మీరు మళ్ళీ ఈ ప్రాంతంలో ఉన్నారని తెలిసి మీ దర్శనానికి వచ్చాం. మళ్ళీ నాలకి మిమ్మల్ని చూడగలిగాం. మా మనస్సు ఆనందంతో నిండిపోయిందని వాళ్ళకేం తెలియదు. నిరుపేదలు నేల మీద పడి నమస్కారాలు చేశారు. చేసి పాపం అయిపోయింది, వాళ్ళు వచ్చిన పని చూసేశారు, పొంగిపోయారు. అమాయకులైన భక్తులకి కోరికలు ఉండవండి, చూసి వెళ్ళిపోవడానికి వచ్చామంటారు వాళ్ళు. అందుకని వాళ్ళు వెళ్ళిపోతూ అయ్యా, మాకు మీరు అస్తమానం ఇలా రాలేం కదా, మీరు మా దగ్గరికి రాలేరు కదా, మీరు మాకు గుర్తుండిపోవడానికి మాకు ఏదైనా కృప చెయ్యరా అన్నారు. వెంటనే ఎడం చేతిలో ఉన్నవి తీసి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇచ్చారు. వచ్చినవి 24, వచ్చిన వాళ్ళు 24. వాళ్ళకి స్వర్ణ మారేడు దళాలు వెళ్ళాయి. ఆ మారేడు దళమే చంద్రశేఖర పరమాచార్య. ఇది అమ్మవారి యొక్క ఉపాసన చేసిన వారి యందు ప్రకాశించేటటువంటి విభూతి. వారు ఆ స్థితిని చేరుకుంటారు. అయిందానికి కాందానికి అలా ఏం వాడరో, ఏమీ తెలియనట్టుంటారు, కానీ ఆ అనుగ్రహాన్ని పొందుతారు, అమ్మవారి అనుగ్రహం. కాబట్టి శంకర భగవత్పాదులు మనకి మన పరితాపోపశమనము కొరకు ఇవాళ ఒక పెద్ద ప్రయోగం ఆయన ఇస్తున్నారు. లలాటం లావణ్య ద్యుతి విమలమా భాతి తమయత్. ఇప్పుడు ఇక్కడ వరకు మీకు బాగా అర్థమైపోయింది కదండి. ఎందుకంటే నేను ముందే అష్టమి చంద్ర విభ్రాజ దేక స్థల శోభిత చెప్పేశాను కాబట్టి అది చెప్పేటప్పుడు మీకు కిరీటం మీద ఉన్న చంద్రరేఖ కూడా నేను చూపించేశాను కాబట్టి ఇప్పుడు చూడండి, అమ్మవారి యొక్క లలాటము ఏ పక్షంలో ఉన్నటువంటి అష్టమి నాటి చంద్రబింబంలా ఉంది? కృష్ణపక్షంలో ఉన్నటువంటి చంద్రబింబంలా ఉంది కాబట్టి ఇలా ఉంది కదండి. ఇలా శంకరాచార్యులు వారు అంటున్నారు, కృష్ణపక్షంలో ఉన్న చంద్రబింబం ఇలా ఉంది. ఆ పైన ద్వితీయం తన్మన్యే మకుట ఘటితం చంద్రశకలం, రెండో పక్షంలో ఉన్నటువంటి చంద్రబింబం కృష్ణపక్షంలో ఉన్న అష్టమి నాటి బింబం, శుక్లపక్షంలో ఉన్న అష్టమి నాటి బింబం రెండు ఇలా కలిపేశారనుకోండి. కలిపేస్తే పూర్ణచంద్రబింబం అయిపోవాలి కదా. కానీ అవుతుందా? అవదు. ఎందుకు అవదు? ఇక్కడ ఇబ్బంది వచ్చింది ఒకటి. ఇంకా నేను లేవక తప్పదేమో. ఇక్కడ ఇలా ఉంది, ఇక్కడ ఇలా ఉంది కదండి. ఏమా, ఇక్కడ ఇలా ఉంది, ఇక్కడ ఇలా ఉన్నప్పుడు ఈ రెండు అష్టమి నాటి చంద్రబింబాలే అయినా ఈ రెండింటిని నేను తీసుకొచ్చి ఇలా కలిపితే ఇది ఇలాగా ఉంది కాబట్టి ఇలా ఎలా అవుతుంది? అవదు. అందుకని శంకరాచార్య వారు అన్నారు విపర్యాసన్యాస, ఈ రెండింటిని తిరగేయాలన్నారు. అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి చంద్రబింబాన్ని ఇలా తిప్పి చూడాలి, ఇక్కడ ఉన్న చంద్రబింబాన్ని ఇలా తిప్పాలి. ఈ రెండు కలిపారనుకోండి, 4 కోణాలు అంటుకుంటే ఏమైంది? పూర్ణ చంద్రబింబం అమ్మవారి ముఖమైపోయిందయా. మీకు అర్థమయ్యేట్టు చెప్పగలిగానేమో అని నేను అనుకుంటున్నాను. విపర్యాసన్యాసాదుభయమపి సంభూయ చమిద. ఇక్కడ వరకు బాగుందండి. ఇప్పుడు మీకు 3 దర్శనాలు అయ్యాయి. ఒకటి కిరీటంలో ఉన్నటువంటి చంద్రరేఖ, ఒకటి లలాటమునందున్న చంద్రరేఖ, 3 రెండిటిని తిరగేసి కలపడం వల్ల వచ్చినటువంటి పూర్ణ చంద్రబింబం. ఒక్క చంద్రుడిని అడ్డుపెట్టి 3 దర్శనాలు శంకరాచార్యులు వారు చేయిస్తున్నారు. ఇప్పుడు చంద్రుణ్ణి రోజు చూడడం మీకు వస్తే మీరు ఈ దర్శనాల్ని లోపల చేయగలుగుతారు ధ్యానంలో. ఇది శంకరాచార్యుల వారు ఈ జాతికి చేస్తున్నటువంటి ఉపకారం. ఇందులో ఆయన అంటున్నారు, బానే ఉంది కానీ ఇలా ఉన్నదాన్ని ఇలా తిప్పావు,
ఇలా ఉన్నదాన్ని ఇలా తిప్పావు, ఇప్పుడు ఈ రెండు తెచ్చి అంటించావు. ఏం పెట్టి అంటిస్తావు? జిగురు రాస్తావా, లేకపోతే అన్నం ముద్ద నలిపి అంటిస్తావా? ఏం పెట్టి అంటిస్తావు? వచ్చేది అమ్మవారి ముఖం. ఏం పెట్టి అంటిస్తే అంటుకుంటుంది అలాగా. అంటే శంకర్లు అన్నారు, సుధాలేపస్యూతి, నువ్వు కొత్తగా జిగురు తేవక్కర్లేదు. ఆ చంద్రబింబంలోంచి అమృతపు చుక్కలు పడుతుంటాయి ఎప్పుడు. ఆ అమృతపు చుక్కే తీసి అంటించేస్తే పూర్ణ చంద్రబింబంలోంచి అమృతంతో అంటుకున్నది ఓట ఉండదు. అందుకని ఇప్పుడు అమ్మవారి ముఖం పూర్ణ చంద్రబింబం అయితే అందులోంచి అమృతం స్రవిస్తూ ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఇలా పెట్టానని దగ్గరగా చూడగానే ఈ అమృతం ఎవరి మీద పడింది? నీ మీద పడింది. పడగానే అమ్మవారి ముఖము నుంచి స్రవించినటువంటి అమృత కిరణముల యందు నువ్వు తడిసిపోయావు. ఈ తడిసిపోతే ఎవడు ధ్యానమునందు అలా తడిసిపోయాడో వాడు ఉత్తర క్షణం ఇక మళ్లీ సంసారమునందు ప్రవేశించవలసిన అవసరము లేని, ఇక మళ్లీ జన్మనెత్తవలసినటువంటి అవసరము లేని మోక్ష స్థితికి వెళ్ళిపోతున్నాడు. పెద్ద పరితాపం జన్మయే కదండి. ఇక జన్మరాహిత్యం వైపుకి వెళ్ళిపోతున్నాడు. జన్మరాహిత్యం వైపుకు వెళ్ళిపోవడం ఎంత కష్టమైన దాన్నో అమ్మవారి ముఖమండల దర్శనము చేత 3 చంద్రబింబాలతో కలుపుతూ శంకరాచార్యుల వారు ఒక్క శ్లోకంలో మీకు దాన్ని సాధించి పెట్టారు. ఇది శాంకర ప్రజ్ఞ. మహానుభావుడు. నిజంగా శంకరాచార్యుల వారి పేరు చెప్తే నమస్కరించకుండా ఎవడుండగలడు ఇప్పుడు చెప్పండి నాకు. కాబట్టి లలాటం లావణ్యద్యుతి విమలమాభాతితమయత్ ద్వితీయం తన్మన్యే మకుటఘటితం చంద్రశకలం విపర్యాసన్యాసాదు భయమపి సంభూయ చమితః సుధాలేపస్యూతి పరిణమపి రాకాహిమకరః. పూర్ణ చంద్రబింబం ఎలా ఉంటుందో అమ్మవారి యొక్క ముఖమండలము అటువంటి పూర్ణ చంద్రుడిలా ప్రకాశిస్తూ మీ మీద అమృతము కురిపిస్తూ చల్లని తల్లి అయి మీకు దర్శనం ఇచ్చినది, ప్రసన్నమూర్తి అయి. అందుకే మనం అంటామే చల్లని తల్లి అండి అమ్మవారు అంటాం. అమ్మవారిని చల్లని తల్లిగా చేశారు శంకరాచార్యులు వారు. ఎలా? 2 చంద్రుడి యొక్క ముక్కలు పట్టుకుని 3 దర్శనాల్లో పూర్ణ చంద్రబింబ దర్శనంతో అమ్మవారి ముఖమండల దర్శనమే మీకు చేయించేశారు. ఈ శ్లోకాన్ని ఆధారం చేసుకుని చంద్రబింబాన్ని పరిశీలనం చేస్తూ ఎవడు ధ్యానం చేస్తాడో వాడు మహోత్కృష్టమైనటువంటి స్థితిని పొందుతాడు. అయితే గమ్మత్ ఏంటంటే అమ్మవారు సుధాలేపస్యూతి పరిణమపి రాకాహిమకరః. ఆ తల్లి చల్లటి వెన్నెలలు కురిపించేటటువంటి ముఖం ఉన్నటువంటి తల్లి. శంకరాచార్యుల వారి యొక్క ప్రజ్ఞ చాలా గమ్మత్తుగా ఉంటుందండి. ఇంత చల్లతనం ఉన్నటువంటి అమ్మని తనదిగా చేసుకుని ఉన్నటువంటి వాడు కూడా ఇంకా చల్లతనాన్నే కోరుతూ ఉంటాట. దేనివల్ల ఒకటి తెలుసా అండి? ఇప్పటి వరకు ఆవిడ చల్లతనం చెప్తున్నారు. మీరు పొందుతున్న నిష్కారణ దుఃఖాలు, నిష్కారణ వేదనలు, అనవసరపు కోరికలు, మీరు పరిగెడుతున్న పరుగులు, మీరంటే మీరు కాదు, నేను మొదటి చెప్పాను, మీరు మహాభక్తులు, మీకు అలా ఉండదు. నాబోటిగాడి గురించి చెప్తున్నాను. నాబోటిగాడు పొందేటటువంటి పరివేదన వల్ల నేను పొందేటటువంటి దుఃఖం, దాంట్లోంచి వచ్చేటటువంటి వేడి, అనవసరపు కోరికలు, దాని వెంట పరుగులు ఎలా ఉంటుందో చెప్తూ ఒక చోట ఒక గమ్మత్తైన శ్లోకం ఇచ్చారు. నాకు ఎంత ఇష్టమో ఆ శ్లోకం అంటే. అందులో అంటారు, మౌళౌ గంగా శశాంకౌ కరచరణతలే భుజంగా, మౌళౌ గంగా శశాంకౌ కరచరణతలే శీతలాంగా భుజంగా, వామే భాగే దయార్ద్ర హిమగిరి దుహిత చందనం సర్వగాత్రే, ఇద్దం శీతం ప్రభూతం కనక సభానాథ సోడుం క్వశక్తి, చిత్తే నిర్వేదతస్తే యది భవతి నతే నిత్యవాసో మదీయే. శంకర, నీకేమో నెత్తి మీద 2 ఉన్నాయి. ఒకటి చంద్రవంక, ఇంకొకటి గంగ. ఈ 2 చాలా చల్లటివే. చంద్రుడు చల్లగా ఉంటాడు, గంగా చల్లగా ఉంటుంది. ఈ గంగ చల్లతనంగా ఉండడం అనేటటువంటి దాన్ని ఆధారం చేసుకుని బాలమురళీకృష్ణ గారు పరమశివుడు నిద్రపోయి లేస్తే ఎలా ఉంటుందో ఊహ చేసి సుప్రభాతం చేశారు. చాలా గమ్మత్తుగా ఉంటుంది ఆయన చేసేటువంటి సుప్రభాతంలో. శంకరుడు పడుకుని నిద్రపోతున్నట్ట. నిజంగా నిద్రపోతాడా? ఆయన మంగే ఊహించారు. పరమశివుడు పడుకుని నిద్రపోతున్నట్ట. నిద్రపోతుంటే ముందు యజమాని లేవాలా, యజమానురాలు లేవాలా అంటే యజమానురాలు లేస్తుంది, యజమాని కాదు లేచేది. అందుకని ఆవిడ లేచింది ముందు. లేచి ఇల్లంతా తక్కబెట్టుకుంది. ఆయన లేస్తాడు, ఏదో పూజ అంటాడు, పురస్కారం అంటాడు, అన్ని ఏర్పాట్లు చేసింది. ఈవిడ లేచిన తర్వాత ఎప్పుడైతే అమ్మ లేచిందో, ఒరే లేచి వేదం చదువుకోండి, ఒరే లేచి స్తోత్రాలు చదువుకోండి, పిల్లలిద్దరిని కూడా లేపింది. పెద్ద సంసారం కదండి, ఆద్య కుటుంబిని, మొదట కుటుంబం వాళ్ళదే మరి. అందుకని వాళ్ళు మనలాగే పిల్లల్ని లేపాలి. అమ్మవారి ఇద్దరిని లేపి వినాయకుడిని సుబ్రహ్మణ్యుడిని కూర్చోబెట్టి చదువుకోమంది. ఇద్దరు చెరువుగోడ దగ్గర దర్భాసనాలు వేసుకుని చదువుకుంటున్నారు వేదం. చదువుకుంటుండగా ఇంత వేళ అయింది ఇంకా పడుతున్నారు ఏంటినా అని ఆయన్ని లేపుదామని ఆవిడ గదిలోకి వెళ్ళింది. నాన్నగారు నిద్రలు వేస్తున్నారని చెప్పి పిల్లలిద్దరూ వేదం పుస్తకాలు పక్కనెత్తేసి వీళ్ళు కూడా అమ్మ వెనకాతలే పవిటకం కట్టుకుని వెళ్ళారు. హంసతూలికా తల్పం మీద పడుకుని ఉన్నాడు శంకర్. అమ్మవారు వెళ్ళి ఇలా తట్టి లేవండి అంద కదా. అలా పర్యంకం పక్కన తిరుగుతూ ఏదో పని చూసుకుంటూ, ఏమంటే చాలా తెల్లవారిపోయింది ఇంకా ఏమిటి పడుకున్నారు అని ఏదో మాట్లాడుతోంది ఆవిడ తిరిగి. ఈలోగా పెద్దవాడు వినాయకుడు, పెద్దవాడే, అమ్మో తండ్రి గారు లేస్తారని గబగబా తండ్రి గారి పాదాల దగ్గర నించున్నాడు. నాన్నగారు లేవగానే కాళ్ళు పట్టుకున్నాడు. చిన్నవాడే కదండి, అమాయకుడు వాడు, ఇంకా నిన్నమన్న పుట్టినవాడు. అందుకని సుబ్రహ్మణ్యుడు మాత్రం ఏం చేశాడంటే శంకరుడు పడుకునేటటువంటి తలగడా దగ్గర ఎక్కి కూర్చున్నట్టు.
కూర్చుంటే ఇప్పుడు ఆయనకు ఒక చిత్రమైన బుద్ధి పుట్టింది. నాన్నగారు పడుకున్నారు కదా అని నాన్నగారి మూడో కంటి దగ్గర చెయ్యట్టాడు, వెచ్చగా తగిలింది అగ్నిహోత్రం. ఇప్పుడు వేడిగా ఉంది. మనం చూడండి, నిప్పుల కుంపటి దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు లేవు కుంపట్లు కానీ మా చిన్నతనంలో ఉండేవి, కుంపటి దగ్గర ఇలా చెయ్యడితే సెగకి వేడిక్కేది. చలికాలంలో గొంతు కూర్చుని ఆ వేడి ఇలా నుదురు మీద, ఇలా కళ్ళ మీద, ఇలా ముక్కుల మీద పెట్టుకుని, వేరే నా బొగ్గలు ఎంత వేడిక్కాయో, నా నుదురు ఎంత వేడిక్కిందో అనుకుంటుండేవాళ్ళం. అలా మూడో కంటి మీద చెయ్యట్టేవట, వేడిగా ఉండేది. గంగ మీద చెయ్యట్టేవట, చల్లగా ఉండేది. నాన్నగారి మూడో కంటి మీద చెయ్యట, నాన్నగారి గంగలో చెయ్యట, ఇలా తల మీద మూడో కంటి మీద పెట్టి ఆడుకుంటున్నట్ట. ఇంతలో అమ్మవారి ఇంటికి వచ్చి చూసి, ఉదయం ఏమిట్రా ఆటలు, నాన్నగారు పడుకుంటాను, లే అలా ఆడచ్చా, అన్నయ్య చక్కగా వెళ్ళి కాళ్ళ దగ్గర నుంచో నాన్నగారు లేస్తారు అందుకే అనేటప్పటికే పరమశివుడు ఇలా కళ్ళు విప్పెట్ట ప్రసన్నుడే. ఆయన ఒక్కసారి లేచి ఒళ్ళు విరుచుకున్నాడు. మరి నిద్ర లేవగానే ఎవరైనా విరుచుకోవాలి కదండి. ఆయన విరుచుకుంటే ఆయనకు అలవాటు ఉంది, పాశంచ ఘంటాం, నడుం చుట్టూ గంటలు కట్టుంటాయి. ఆయన ఇలా ఒళ్ళు విరుచుకునేటప్పటికి గణ 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 గంటలు మోగి, ఈ గణగణ గణగణ గంటలు మోగేటప్పటికి అమ్మ బాబోయ్ శంకరుడు బయటికి వచ్చేస్తున్నాడుగా ఉంది, నేను గబగబా ఆయన్ని తీసుకెళ్ళడానికి సిద్ధమైపోవాలని, ఇంకా శంకరుడు లేవలేదు కదా అని. పాపం చలికాలం ఆ నంది పడుకునేటప్పుడు చాలా గమ్మత్తుగా పడుకుంటుంది. వెనక రెండు కాళ్ళు మడిచేసి కడుపు కిందకు పెట్టుకుంటుంది, ముందు రెండు కాళ్ళు మాత్రం ఇలా మడతేసుకు పడుకుని ఇలా ఓ పక్కకి ఒరిగి అలా ఎత్తి చూస్తూ, ఒక్కొక్కసారి దానికి ఇంకా విశ్రాంతిగా పడుకోవాలనిపించింది అనుకోండి, భూమి మీదకి ఇలా ఒరిగిపోయి యువతల దవడ తగిలేటట్టుగా ముఖాన్ని పెట్టేసి ఇలా రెండు కళ్ళు మూసుకు పడుకుంటే దాని మీద ఒక పక్షి వాలి కొద్దిగా అలా 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 పడుస్తోంది అనుకోండి, ఇంకా తన్మయావస్థలో పడుతుంది. అలా పడుకుని ఉన్నట్టు నందీశ్వరుడు. ఈలోగా గంటలు వినపడ్డాయి. అమ్మో శివుడు లేచాడని ఒక్కసారి నంది లేచి ఒళ్ళు విరుచుకుని ముందుకు సాగి అమ్మా నడిచాడు. ఈ అరుపు నెమలనుకుందిట, అయ్య బాబోయ్ ఎక్కడో మేఘాలు ధ్వని చేస్తున్నాయి, మేఘం ధ్వని చేస్తే నెమలి కదా, అందుకని ఆ మేఘ ధ్వని వినబడేటప్పటికి నాట్యం చేయాలి. నెమలి లేచి నాట్యం మొదలెట్టింది. ఇంతకీ ఇదంతా అల్లరంతా ఏమిటి అంటే, పరమశివుడు హిమాలయాల్లో కైలాసంలో నిద్రలేస్తుంటే ఇలా ఉంటుందని ఊహించి ఆయన ఒక ప్రదానం చేశారు బాలమురళీకృష్ణ గారు. సరే అదొక సందర్భం అనుకోండి, ఇప్పుడు మళ్ళీ అక్కడితో చాలు, ఇంకా అంతకన్నా వెళ్ళిపోతే ఇంకా సౌందర్యాది లలితాసనం నుంచి బాలమురళీకృష్ణ గారు సుప్రభాతం, ఇంకా దానికి ఒక అంతు పంతు లేకుండా వెళ్ళిపోతుంది. కాబట్టి ఇంతకీ నేను మీకు ఈ విషయాన్ని దేనికి మనవి చేయవలసి వచ్చింది అంటే, పరమశివుడి యొక్క తల మీద మౌళో గంగా శశాంకౌ, ఆయన తల మీద గంగ ఉంది, చంద్రబింబం ఉంది, తల చల్లగా ఉంటుంది. ఇవి చాలదన్నట్టు కరచరణ తలే శీతలాంగా భుజంగా, చేతులకి కాళ్ళకి అన్నింటికి పాములు చుట్టుకుంటాడు. మెడలో పాము అడుగు భాగం చల్లగా ఉంటుంది, అందుకని ఒంటికి పాములన్నీ చల్లగా తగులుతుంటాయి. వామే భాగే దయార్ద్ర హిమగిరి దుహిత, ఎడమ పక్కనేమో అమ్మవారు కూర్చుంటుంది, ఆవిడేమో హిమాలయ పర్వతాలకి రాజైనటువంటి హిమవంతుని కూతురు, అందుకని పుట్టుకతోనే చల్లతనం. ఇది చాలదన్నట్టు దయార్ద్ర అపారమైన దయగలిగిన తల్లి, అందుకని ఇంకా చల్లగా ఉంటుంది. చల్లని తల్లి పక్కన భార్య, అందుకని ఈ పక్కన చల్లతనం. చందనం సర్వగాత్రే, ఒంటి నిండా చందనం రాసేశారు కాబట్టి ఒంటి నిండా చల్లతనం. ఇది చాలదన్నట్టు మార్గశీర్ష మాసం ఆర్ద్ర నక్షత్రం, అపారమైన చలి, ఊహూయ నిబడక లోకముర్వీనాధానందరూ ఉణుకుతున్నారు. ఈయనకి మాత్రం ఇవి చాలదన్నట్టు నెత్తి మీద ధారాపాత్ర, దాని మించి పడుతున్నటువంటి నీళ్లు, యుద్ధం శీతం ప్రభూతం కనక సభానాథ సోఢుంక శక్తి. ఇంత చల్లతనం ఎలా భరిస్తున్నావయ్యా మార్గశిర మాసంలో, ఆ ఆర్ద్ర నక్షత్రంలో, ఆ శివాలయంలో పైనుంచి ఆ పడుతున్నటువంటి ఆ చల్లటి నీళ్ళని ఎలా భరించగలుగుతున్నావు శంకరా నువ్వు అని కవి అన్నాడు. నాకు అర్థమైంది. చిత్తే నిర్వేదతే యది భవతి నతే నిత్యవాసో మదీయే, నువ్వు నా హృదయంలో కదా ఉంటావు, నా దిక్కుమాలిన గుండెల్లో ఎప్పుడు కోరికలు తీరలేదని ఏడుపులు, ఈ రెండే కదా, అందుకని దీంట్లో ఉన్నంత వేడి తట్టుకోవడానికి నీకు ఇంత చల్లదనం కావాల్సి వచ్చింది అన్నాడు. ఈశ్వర, అందుకు నన్ను పెట్టుకున్నా నా వేడి నిన్ను చల్లబరచలేకపోతోంది, ఇంత వేడిగా ఉంటుందయా నా గుండెలు అన్నాడు. కాబట్టి అమ్మవారి యొక్క చల్లతనం సుధాలేపస్యూతి రాకాహిమగిరిచుత, ఆ తల్లి ఎంత చల్లటి ముఖమండలాన్ని కలిగి ఉంటుంది అంటే, అందులోంచి వచ్చేటటువంటి అమృత బిందువులు మన యొక్క మనస్సుల్ని చల్లబరిచి మన యొక్క పరితాపమును ఉపశాంతి కలగచేస్తాయి. కాబట్టి ఎవరు అమ్మవారి యొక్క లలాటమును దర్శనం చేస్తున్నారో వాళ్ళకి ఉత్తర క్షణంలో కలిగేటటువంటి ప్రయోజనం అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందగలరు. కాబట్టి అష్టమీ చంద్ర విభ్రాజదలిక స్థల శోభిత నామం 16 అక్షరాల నామం, మధ్యలో ఎక్కడా విరవకూడదు, కానీ పరమశక్తివంతమైనటువంటి నామం. దీని తర్వాత వెంటనే అంటారు, ఈ రెండు నామాల్ని వేరువేరుగా వ్యాఖ్యానం చేయడం ఇష్టం లేక ఇవాళే దీన్ని తీసుకొచ్చేసే ప్రయత్నం నేను చేస్తున్నాను. ముఖచంద్ర కళంకాభం మృగనాభి విశేషక అంటే, అమ్మవారి యొక్క లలాటం గురించి చెప్పినప్పుడు లలాటములో ఉన్నటువంటి బొట్టు గురించి వెంటనే చెప్పేస్తున్నారు. ఎంత గొప్ప మాట వాడారంటే వసిన్యాది దేవతలు ముఖచంద్ర కళంకాభం మృగనాభి విశేషక, అమ్మవారి బొట్టు దేనితో పెట్టుకుంటుంది అంటే మృగనాభితో పెట్టుకుంటుంది. మృగనాభి అంటే కస్తూరి, మృగనాభి అంటే కస్తూరి మృగం యొక్క బొడ్డు దగ్గర నుంచి ఆ కస్తూరి వస్తుంది. ఆ కస్తూరి మృగం ఏం చేస్తుందంటే దాని వాసన దానికి తగులుతుంది మేత వేసేటప్పుడు. అబ్బా ఎంత సువాసన వస్తుందో, ఎక్కడిదో ఈ సువాసన అనేది అడివంతా పరిగెడుతుంది, దానికి తెలియదు. దాని బొడ్డు దగ్గరే కస్తూరి పైకొచ్చింది, ఆ కస్తూరిదే ఈ సువాసన అది తెలుసుకోలేదు. ఆ కస్తూరి మృగం యొక్క నాభి దగ్గర నుంచి ఊరినటువంటి ద్రవం కాబట్టి దానికి మృగనాభి అని పేరు. కాబట్టి ముఖచంద్ర కళంకాభం మృగనాభి విశేషక,
అమ్మా నీ ముఖమండలమునందు నీ లలాటమునందు పెట్టుకున్నటువంటి బొట్టు ఎలా ఉందో తెలుసా? చంద్రబింబములో ఉండేటటువంటి మచ్చ చంద్రబింబమునకు ఎంత సహజంగా ఉండి ఎంత శోభనిస్తోందో నీ ముఖమునకు ఉండేటటువంటి బొట్టు అంత సహజముగా ఉంటుంది. అంటే రెండవ కోణం నా నోటితో నేను అనక్కర్లేదు. చంద్రుడు మచ్చ లేకుండా ఎప్పుడూ కనపడడు, అమ్మవారు ఎప్పుడూ బొట్టుతోనే కనపడుతుంటుంది. ఎప్పుడూ మచ్చతో కనపడిన చంద్రుడిలా ఎప్పుడూ బొట్టుతోటే అమ్మవారు కనపడుతుంటుంది. అంటే ఆవిడ యొక్క సువాసినిత్వం, ఆవిడ యొక్క ఐదోతనం అందులో ప్రకటనమవుతోంది. లలాటమును చూసినప్పుడు లలాటం మధ్యలో అమ్మవారి యొక్క బొట్టు కూడా కనపడుతుంది. దేవతలు కస్తూరి బొట్టు పెట్టుకుంటారు గుండ్రంగా. అందుకే కస్తూరి తిలకం లలాట పలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుంకరే కంకణం సర్వాంగే హరిచందనం చ కలయం కంఠే చ ముక్తావళిం గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణి అంటాడు కృష్ణకర్ణామృతంలో మహానుభావుడు. కనుక ఇక్కడ కూడా అమ్మవారు కస్తూరి బొట్టే పెట్టుకుంటుంది. అందుకే మనం ఇప్పటికీ అమ్మవారి గురించి చెప్తే కస్తూరి తిలకంచి తేందు విలసత్ప్రోద్భాసి పాలస్థలీం కర్పూర ద్రవమిశ్ర చూర్ణ కపురా మోదోల్ల సద్వీటికాం లోలాపాంగ తరంగ తైరితి కృపాసారైర్నతానందినీం శ్రీశైల స్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భామయే అంటాం. అమ్మవారి ముఖంలో బొట్టు ఎప్పుడూ చంద్రబింబంలో మచ్చ ఎలా ఉంటుందో అంత సహజంగా బొట్టుతో ఉంటుంది. ఇక్కడ మీరు ఈ బొట్టు అనగానే కొన్ని విషయాల్ని తెలుసుకోవలసి ఉంటుంది. అమ్మవారి బొట్టు ఎంత గొప్పది అంటే ఆ తల్లి ప్రకటనముగా పక్కన లేకపోయినా ఎప్పుడూ ఆమె భగవంతుడితో శక్తి స్వరూపిణిగా కలిసే ఉంటుంది. దీనికి నేను తరచు చెప్తుంటాను. పోతన గారు అనుభవించినటువంటి సన్నివేశాన్ని. బ్రహ్మచారిగా వచ్చాడు వామనమూర్తి, పక్కన భార్య లేదు. భార్య లేకపోయినా ఆయనకి దానం చేసేటప్పుడు బలిచక్రవర్తి అన్నాడు, రమ్మా మానవ కొత్తమ లెమ్మ నీ వంచి తమ్ము లేదనకిత్తుం చమ్మ అడుగుల ఇటురా నిమ్మ కడు గంగ వలయు నేటికి తడయం. ఇదిగోనయ్యా బంగారు పళ్ళెం, బ్రహ్మచారి పాదాలు పెట్టి కడుగుతానన్నాడు. బ్రహ్మచారి కాబట్టి ఆ బంగారు పళ్ళెంలో నుంచి కాళ్ళు కడగమన్నాడు. వింధ్యావళి బలిచక్రవర్తి భార్య బంగారు చెంబుతో నీరు పోస్తోంది ఆ కలశతోటి. బలిచక్రవర్తి కాళ్ళు కడుగుదామని వంగాడు. పోతన గారు అన్నారు, బలిదైచ్చేంద్ర కరద్వయీ కృతజల ప్రక్షాళన వ్యాప్తికిం జలజాత్రక్షుడు సాచయోగి సుమన సంప్రార్థిత శ్రీదమున్ కలితానమ్ర రమా లలాట పదవీ కస్తూరికాషాదమున్ నళినామోదము రత్ననూపరము నానావేదమున్ పాదమున్ అన్నారు. ఆ శ్రీమన్నారాయణుడు బ్రహ్మచారిగా ఉన్న వామనమూర్తిగా కాళ్లు కడుగుదామని వంగిన బలిచక్రవర్తికి బ్రహ్మచారిగా ఉన్నటువంటి వామనమూర్తి పాదముల రెండింటి మీద కస్తూరి బొట్లు రెండు కనబడ్డాయి. ఎక్కడ ఈ కస్తూరి బొట్లు ఉన్నారు? నిద్ర లేవగానే అమ్మవారు తన పతి కనుక, పరమ గురువు కనుక ఆయన పాదములకు తన లలాటము తగిలేటట్టుగా వంగి నమస్కారం చేస్తుంది. చేసినప్పుడు ఆవిడ లలాటమునకు పెట్టుకున్నటువంటి కస్తూరి తిలకం ఆయన పాదాల మీద ముద్రపడింది. అందుకని అమ్మవారు అంతటి మహాపాతివ్రత్యాన్ని తన బొట్టు చేత కూడా ఆవిష్కరిస్తుంటుంది. మీరు ఒక విషయాన్ని బాగా జ్ఞాపకం పెట్టుకోవాల్సి ఉంటుంది. కనుబొమల మధ్యలో ఉండేటటువంటి ఆజ్ఞాచక్రం మీద మాత్రమే ఈ బొట్టు పెట్టుకుంటారు. బొట్టు ఎక్కడ పడితే అక్కడ పెట్టుకోకూడదు, ఎలా పడితే అలా పెట్టుకోకూడదు. ఆజ్ఞాచక్రం మీద మాత్రమే బొట్టు పెట్టుకుంటారు. అసలు ఈ బొట్టు పెట్టుకోవడం అనేటటువంటిది అమ్మవారు ఎందుకు పెట్టుకుంటుంది అన్న విషయాన్ని మీరు విన్న ఉత్తర క్షణంలో మీరు వదిలిపెట్టినటువంటి అనేక సంస్కారముల చేత జరిగినటువంటి పాపం నశిస్తుంది. రెండు, గొప్ప శోభ మళ్ళీ చేకూరుతుంది. మనం బొట్టు దేనికి పెట్టుకుంటాము అంటే, ఒకటి ఆజ్ఞాచక్రాన్ని రక్షణ చేసుకుంటాం. ఇప్పుడు మనిషి ఆలోచనలు ఎక్కడుంటాయంటే ఆజ్ఞాచక్రం మీదే ఉంటాయి. ఏదైనా దర్శనం చేయాలి, ధ్యానం చేయాలనుకున్నాడు అనుకోండి, బాహ్యనేత్రములు మూసేసి వెన్నుపాము నిటారుగా పెట్టి తేలికగా కూర్చుని రెండు చేతులు ఇలా పెట్టుకుని ఈ ముక్కు యొక్క పైభాగమునందు దృష్టిని నిలిపి భ్రూమధ్యమునందు తాను చేస్తున్నటువంటి ధ్యానంలో దేవతా దర్శనానికి ప్రయత్నం చేస్తాడు. మనసు అటు ఊగి ఇటు ఊగి అటు ఊగి ఇటు ఊగి నిలబడుతుంది. నిలబడిన తర్వాత దర్శనము ఈ భ్రూ మధ్యంలో ఆజ్ఞాచక్రం మీద జరుగుతుంది. అందుకే మీరు చూడండి, ఏదైనా గుర్తు రాలేదనుకోండి, గుర్తు రాకపోతే ఏం చేస్తారంటే అంటే ఇలా కళ్ళు మూసుకుని ఇక్కడికి దృష్టి పెట్టి ఇక్కడ ఆలోచిస్తారు. ఆజ్ఞాచక్రం మనస్సు ఇక్కడ నిలబడుతుంది. అందుకని ఈ ఆజ్ఞాచక్రం మీద బొట్టుతో ఆచ్ఛాదన చేయాలి. సాధారణంగా లోకంలో ఉండేటటువంటి ప్రజ్ఞ ఎలా ఉంటుందంటే, ఎప్పుడూ ఆజ్ఞాచక్రం బొట్టు చేత ఆచ్ఛాదన చేయబడితే ఒకటి దృష్టి దోషం ఉండదు. కొన్ని వేల మంది యొక్క దృష్టి ఆ ఒక్క ముఖం మీదే నిలబడుతున్నాయి అనుకోండి, ఆయన యొక్క ఉపాసన చేత కలిగినటువంటి జ్యుతి క్షీణించిపోతున్నాయి. ఈ జ్యుతి క్షీణించకుండా ఉండాలంటే అమ్మవారి రక్ష పెట్టుకుంటారు. ఆ రక్ష ఆజ్ఞాచక్రం మీద పెడతారు. అప్పుడు ఆ దృష్టి యొక్క దోషాన్ని విరగ్గొట్టేస్తుంది. అది ఆయన మీదకి వచ్చి ఆయనని ఏమి చేయలేదు, రక్షణ కవచంగా ఉంటుంది. ఆయన యొక్క స్మృతి నిలబడుతుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది, ఆలోచన పెరుగుతుంది.
అన్నిటికన్నా గొప్పది ఏమిటంటే లలాటమునందు విభూతి రేఖలు ఉండాలి. అవి 3 రేఖలుగా ఉండాలి. 3 రేఖలుగా ఉండి ఈ నొసట నుంచి ఈ నొసట వరకు ఉండాలి. ఇలా 3 రేఖలు ఏ లలాటం మీద ఉంటాయో అక్కడ ఈశ్వరానుగ్రహం కలుగుతుంటుంది. ఈశ్వరానుగ్రహం దేనికి కలుగుతుంది అంటే దాని పేరు భస్మ. భ అంటే భగవంతుడు, స్మ అంటే స్మరణ. ఇలా పెట్టుకున్న వాడికి ఎక్కువగా భగవంతుడు స్మరణలోకి వస్తూ ఉంటాడు. ఈయన అన్నిటికీ భగవంతుణ్ణి స్మరిస్తాడు కాబట్టి ఈయన మనస్సుని అవతల వాళ్ళు గమనించి ఈయన కోరిక తీర్చేటట్టుగా అనుగ్రహం ఆయనకి అవతల వైపు మనస్సు మీదకు పడుతుంది. అందుకే హరిణాపి హరేణాపి బ్రహ్మణాపి సురైరపి లలాట లిఖితారేఖ పరిమాష్టం నశక్యతే. లలాటం మీద రాసిన గీత మారదంటారు. కానీ మన వాళ్ళు ఎందుకు బొట్టు పెట్టుకోమంటారంటే ప్రతిరోజు విభూతి చేత ఆచ్ఛాదింపబడి బొట్టు పెట్టుకుంటే అలా బొట్టు పెట్టుకోవడం వల్ల అమ్మవారి యొక్క అనుగ్రహం ఆజ్ఞాచక్రం మీదకి వస్తుంది. మనసు సరి అయిన నిర్ణయాలు చేసుకోగలుగుతుంది. సరి అయిన నిర్ణయం చేత సరి అయిన వైపుకి నడుస్తాడు. 2 అశౌచంతో ఉన్నాడు అని గుర్తు ఏంటంటే బొట్టు ఉండదు. బొట్టు పెట్టుకోనంతసేపు ఆయనకి ఆశీర్వచనం చేసే స్థితిలో లేడు. నమస్కారం పుచ్చుకోవడానికి సిద్ధంగా లేడని గుర్తు. నమస్కార యోగ్యుడై ఉన్నాడు అని గుర్తు ఏంటంటే బొట్టు పెట్టుకుని ఉంటారంటే శోభస్కరుడై ఉన్నాడు. ఆడది బొట్టు పెట్టుకుంటుంది. ఆడది బొట్టు పెట్టుకునేటప్పుడు పుట్టింట్లో బొట్టుతో మొదలుపెట్టి అత్తవారింట్లో కూడా బొట్టు అలా కొనసాగాలనే పుట్టింటి వాళ్ళు అత్తింటి వాళ్ళు ఎప్పుడూ కోరుకుంటారు. ఆ బొట్టు సువాసినీత్వానికి గొప్ప సూచన. ఇప్పుడంటే ఇలా తగలబడింది కానీ దేశం ఒకానొకప్పుడు శివాజీ మహారాజ్ ఎవరి లలాటమునందైనా బొట్టు కలిగిన ఆడది కనపడితే చాలు ప్రణిపాతం చేసి నమస్కరించేవట అమ్మవారు అని. కొన్ని మతాల్లో ఉన్నటువంటి వాళ్ళు బొట్టు పెట్టుకోరు. అటువంటి వాళ్ళని పొరపాటున చెరబట్టి తెస్తే వారికి వివాహం అయిందని తెలిస్తే శివాజీ మహారాజు పల్లకీలో పెట్టి పంపించేసేవాడు. అంత గౌరవించింది ఈ జాతి పెళ్లైన ఆడదాన్ని. సువాసిని చిహ్నంలో మొట్టమొదటి ఏది అంటే బొట్టే. ఆ బొట్టు అంత గొప్పది. ఈ బొట్టు 3 కారణములు చెప్తారు. నేను దీన్ని ఎందుకు చెప్పారు అమ్మవారి బొట్టు గురించి అన్నదాన్ని మీరు జాగ్రత్తగా వింటే మీకు ఉత్తర క్షణంలో దానివల్ల ప్రయోజనం కలుగుతుంది. ఈ బొట్టు సుగంధభరితమైన పదార్థము చేత చేయబడినది మాత్రమే పెట్టుకోవాలి. సుగంధభరితము కాని పదార్థముతో బొట్టు పెట్టుకోకూడదు. స్టిక్కర్తో బొట్టు పెట్టుకోవచ్చా అండి? ఒక్కనాటి పెట్టుకోకూడదు. ఎందుకు పెట్టుకోకూడదు? అది సుగంధభరితం కాదు. స్టిక్కర్ వెనక్కి తిప్పి వాసన చూడు. కాబట్టి అది ఖచ్చితంగా నీ ఆజ్ఞాచక్రం మీద ఆలోచనల్ని పాడు చేసేసింది. స్టిక్కర్ అన్నది ఈ జాతికి అలవాట్లేని విషయం. బొట్టు ఎలా పెట్టుకోవాలి అంటే కుంకుమతో పెట్టుకుంటారు, కస్తూరితో పెట్టుకుంటారు, తిలకంతో పెట్టుకుంటారు. ఎందుకు పెట్టుకుంటారు అంటే ఇవి పరిమళాన్ని కలిగి ఉంటాయి. తిలకం మంచి పరిమళంతో ఉంటుంది. కుంకుమ అసలు అమ్మవారు. ఇవి పరిమళ ద్రవ్యాలు. అందుకని బొట్టు పెట్టుకునేటటువంటి పదార్థము పరిమళ భరితమై ఉండాలి. 2 అది ఉత్తర క్షణంలో పవిత్రతని సూచిస్తుంది. ఈ పవిత్రత అని ఒకటి ఉంటుంది. ఆ పవిత్రమై ఉన్నాడు అంటే తాను పవిత్రంగా ఉంటే తప్ప తాను ఇతరమైనటువంటి పని చెయ్యడం కుదరదు. 3 సువాసినీత్వానికి మొట్టమొదటి సూచన ఇది అంటే బొట్టే. అసలు ఆ బొట్టుతోనే కనపడుతూ ఉండాలి ఎప్పుడు. కాబట్టి చూడండి, పురుషుడికి జీవితంలో అభ్యున్నతి ఎప్పుడు ప్రారంభం అవుతుంది అని అడిగారు. వాడు ఎంత వేదం చదువుకోనివ్వండి, సమావర్తనము అని ఒక ప్రక్రియ ఉంటుంది. పెళ్లి చేసేటప్పుడు ఈ సమావర్తనం చేస్తారు స్నాతకంలో. ఈ సమావర్తనం చేసేటప్పుడు బ్రహ్మచర్య ఆశ్రమం నుంచి గృహస్థాశ్రమంలోకి ప్రవేశిస్తారు. ఈ గృహస్థాశ్రమంలోకి ప్రవేశిస్తే ఎందుకొరకు ప్రవేశించాలి? ఆడదాన్ని బొట్టు పెట్టుకోమని, మగవాణ్ణి బొట్టు పెట్టుకోమని మగవాడికి జన్మతః 3 రుణాలు ఉన్నాయి. ఈ 3 రుణాలే, ఒకటి పితృ రుణం. తండ్రికి రుణపడిపోయి ఉంటాడు. పుడుతూనే నేనేం ప్రాణిపోయినో రాయలేదంటే కుదరదు, ఉంటుంది. తండ్రి గారికి రుణం. 2 దేవతలకి రుణం, దేవతలకు రుణపడి ఉంటాడు. 3 ఋషులకి రుణం. ఈ 3 రుణాలు ఉంటాయి. ఈ 3 రుణములను పురుషుడు తనంత తాను తీర్చుకొనలేడు. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. పురుషుడు తాను తీర్చుకోలేడు. ఎవరి వలన తీర్చుకోగలడు? ఆడదాని వలన తీర్చుకోగలడు. అందుకే ఆ పిల్లకి ఇంకో పేరు పెట్టాల, ఆడపిల్ల. ఆడపిల్ల అంటే ఈ పిల్ల ఇక్కడ పుట్టింది, ఇక్కడ మమ్మల్ని ఉద్ధరిస్తుంది. కానీ ఈవిడ ప్రధానంగా ఎందుకు పుట్టిందంటే ఈవిడ ఎక్కడికి చేరాలో ఈశ్వరుడు నిర్దేశకత్వం చేసి ఉన్నాడు. ఈ పిల్ల ఆడపిల్ల అక్కడికి వెళుతుంది. వెళ్ళి ఈ పిల్ల ఏం చేస్తుంది? ఉద్ధరించడానికి పుట్టింది. ఈ పిల్ల ఇక్కడ పుట్టి నన్ను ఉద్ధరిస్తుంది. ఈ పిల్ల అక్కడికి వెళ్ళి అక్కడ ఉద్ధరిస్తుంది. మగవాడు గొప్పవాడా, ఆడది గొప్పదా అంటే శాస్త్రంలో ఆడదే గొప్పది. ఎందుకో తెలుసా అంటే ఆడది లేకపోతే పురుషుడికి 3 రుణముల నుంచి విముక్తి లేదు. ఎంత చదువుకున్నవాడైనా కానివ్వండి, విముక్తి లేదు. గృహస్థాశ్రమంలోకి వెళ్ళాలి. గృహస్థాశ్రమంలోకి వెళ్ళాలి అంటే ధర్మపత్నిని స్వీకరించాలి. ధర్మపత్నిని స్వీకరించి పురుషార్థములను జీవితంలో పొందాలి. అందుకే ఆడపిల్లని అడిగేటప్పుడు ఏమని అడుగుతారంటే వెళ్ళి ధర్మే ధర్మే చార్థే చ కామే చ త్వయైషా నాతి చరితవ్య అంటే ధర్మమునందు, అర్థమునందు, కామమునందు నా కూతుర్ని నీకిస్తే నువ్వు అతిక్రమించకుండా ఉంటావా అని అడుగుతాడు కన్యాదాత.
ధర్మే శార్థే చ కామే చ త్వయైషానాతి చరితవ్య. ఈ మూడిటిలో నువ్వు దాటకూడదు నా పిల్లని. ధర్మము నా కూతురుతో కలిసి చెయ్యాలి, అర్థము నా కూతురుతో కలిసి అనుభవించాలి, కామము నా కూతురు యందు మాత్రమే తీరాలి. ఇలా ఉండగలవా అంటే ప్రమాణం చేస్తాడు. నాతి చరామి, నేను ఈ పిల్లని అతిక్రమించను అని ప్రమాణం చేస్తాడు. నాతి చరామి అని ప్రమాణం చేసిన తరువాత అప్పుడు తీసుకొచ్చి ఈ ఆడపిల్లని కన్యాదానం చేస్తాడు. మీరు చూడండి, ఇప్పుడు ఆ ఆడపిల్ల వచ్చి ఈయన ఎడం పక్కన కూర్చుంటే అప్పుడు ఈయన గృహస్థాశ్రమంలోకి వెళ్ళాడు. అంతకు ముందు ఆ ఇంట్లోనే ఉన్నాడు, ఇప్పుడు ఆ ఇంటికే వస్తాడు మగపిల్లాడు. ఇల్లు మారింది ఎవరు? ఆడపిల్ల మారింది, మగపిల్లాడు మారలేదు. మగపిల్లాడు ఆ ఇంట్లోనే ఉన్నాడు. ఇంకో ఊరిని పెళ్లి చేసి 3 పూటలు తినేసి వచ్చేసినా అక్కడి నుంచి మళ్ళీ తన ఇంటికే వచ్చేస్తాడు. ఇంకో పూట పెట్టలేదని ఏడుస్తూ వచ్చినాడు. కాబట్టి వాడు వచ్చేది వాడింటికే. కొత్తింటికి వచ్చేది ఎవరంటే ఆ పిల్ల వచ్చింది. ఆ పిల్ల వస్తేనే గృహే తిష్టతీతి గృహస్థ, తన గృహంలో ఉన్నాడు అని అప్పుడే పిలుస్తారు. అప్పటి వరకు వాడు చెట్టు కింద ఉన్నా ఇంట్లో ఉన్నా ఒకటే, వాడికి ఏమీ విలువ ఉండదు. వాడు ఆయన గృహంలో ఉన్నాడు అని ఎప్పుడు పిలుస్తారంటే ధర్మపత్నితో కలిసి ఇంటికి వస్తేనే. అందుకే గృహప్రవేశం చేస్తోంది ఆవిడంటారు. అంతకుముందు ఇంటికి గృహప్రవేశం అవ్వలేదేంటి, అయిపోయింది. మరి ఇప్పుడు గృహప్రవేశం ఏంటి అంటే గృహిణి గృహముచ్యతే, ఆవిడే ఇల్లు. ఇల్లు అంటే ఇటకలు రాళ్ళు కావు. ఇల్లు అన్న మాటకు అర్థం ఏమిటంటే ధర్మపత్నియే. ఆవిడ లేకుండా అది ఎంత చదువుమైనా కావచ్చు, అది గృహము కాదు, వాడు గృహస్థుగాడు. అందుకే ఎన్ని చదువుకున్నవాడైనా ఉండొచ్చు, భార్య లేదనుకోండి, ఒక యజ్ఞానికి కాని, ఒక యాగానికి కాని, ఒక హోమానికి కాని భార్య పక్కన కూర్చుని ఆచమనం చేస్తే తప్ప చెయ్యవలసినటువంటి ఏ క్రియకి అతను అర్హుడు కాడు. తన కడుపున పుట్టిన పిల్లని కన్యాదానం చేయడానికి కూడా అర్హత లేదు. పక్కన భార్య ఉండవలసిందే. అంతవరకు ఎందుకండి? తన తల్లి తన తండ్రి చచ్చిపోతే తద్దినం పెట్టవలసి వస్తే భార్య అశౌచంతో ఉండి ఒకవేళ ఇంట్లోకి రాకుండా ఉంటే పితృదేవతలు ఆ తద్దినాన్ని తీసుకోరు. కొడుకు పెట్టిన ఆ తద్దినం చెల్లదు. పెద్ద కోడలు దీపం పెట్టాలి. పెద్ద కోడలు దీపం పెడితేనే తద్దినం. పెద్ద కోడలు దీపం పెట్టడానికి అవకాశం లేని స్థితిలో ఉందనుకోండి, అంతకన్నా నేను చెప్పక్కర్లేదు. అవకాశం లేని స్థితిలో ఉంది, ఆవిడ అశౌచంలో ఉంది, పెద్ద కొడుకు తద్దినం పెట్టాడు అనుకోండి, అది ముట్టుకోరు పితృదేవతలు, తీసుకోరు. శ్రీ ధూర్తుడా వెళ్ళిపోతారు. ఈమె ఎప్పుడు మళ్లీ స్నానం చేసి ఈమె దీపం వెలిగించడానికి అర్హతని పొందుతుందో ఆనాటికి పితృకార్యం వెళ్ళిపోతుంది, తిథిని చూడకుండా. తండ్రి శరీరాన్ని విడిచిపెట్టిన తిథి కాకుండా ఈవిడ దీపం పెట్టడానికి యోగ్యమైన తిథికి పితృతిథి వెళ్ళిపోతుంది. ఇప్పుడు చెప్పండి, కొడుకు గొప్పవాడా కోడలు గొప్పదా? కోడలు గొప్పది. అందుకే కోడల్ని తెచ్చుకునేటప్పుడు ఏది చూడాలి అంటే ఈ ధర్మం తెలుసున్న కుటుంబంలోంచి వస్తుందా, ఇది చాలా చాలా ముఖ్యం. లేకపోతే ఆవిడ దీపమే పెట్టదనుకోండి, ఆవిడ అన్నం వడ్డించదనుకోండి, భక్తులకి ఏడుస్తారు ఆ పితృదేవతలు. ఆహా ఇదిరా మా కోడలు అని వాళ్ళు తినడానికి ఉండదు. ఆ దీపం ఆవిడ వెలిగిస్తేనే ఈయన పువ్వటి వైపుకి వేసి నమస్కారం చేస్తాడు. అంటే ఓ ఈశాన దిక్కున ఉన్న పరమేశ్వరుడా నా పితృదేవతలకి మోక్షం ఇయ్యి. ఆవిడ వెలిగించిన దీపంలో తద్దినం లేదు అసలు. కాబట్టి అంత శాసిస్తుంది ఆడది. కాబట్టి ఇప్పుడు గృహిణి గృహముచ్యతే, ఇంటిలో ఉన్నటువంటి గృహిణి చేత గృహము అని పిలవబడుతోంది. అందుకే ఇంటికి తీసుకొచ్చేటప్పుడు ఆడపిల్లని పెళ్లి చేసుకున్న తర్వాత ఆమెని నడిపించి తీసుకురావచ్చా అని అడిగారు. ఎట్టి పరిస్థితులలోనూ కోడలు ఇంటికి వచ్చేటప్పుడు ఎంతటి నిర్భాగ్యుడైనా కోడల్ని ఇంటికి తీసుకొచ్చేటప్పుడు నడిపించి తీసుకురాకూడదు. పెళ్లి పీటల మీద కూడా నడిపించి తీసుకురాకూడదండి. ఆడపిల్ల నడిచి పెళ్లి పీటల మీద రాకూడదు. ఎందుకని? ఆమెని లక్ష్మిగా దానం చేస్తున్నారు మీరు. లక్ష్మి నడిచొస్తే ఆవిడకే వాహనం లేకపోతే, ఆవిడనే వహించే వాళ్ళు లేకపోతే, ఆవిడికే పవిత్రత లేకపోతే, ఆవిడికే వైభవం లేకపోతే ఆవిడ నిన్నేం ఉద్ధరిస్తుంది? కానీ ఇంటి లక్ష్మి ఉంది. అందుకని బావగారు బతకోరుతాడు ఇప్పుడు బావమరిది. అందుకని బావమరుదులు అంటారు, బావగారు మీరు కన్యాదానం చేస్తున్నారు, మీరు సంకల్పం చేసినట్టే నా మేనకోడలు లక్ష్మి అవతల వారిని ఉత్తరించి మీ సంకల్పం నిజమవడానికి మేము ఎత్తుతామండి పద్మంలో అంటారు. అందుకని బియ్యం పోసి బుట్ట పెట్టి అందులో కూర్చోబెట్టి మేనమావలందరూ పద్మంలో లక్ష్మిని తెచ్చినట్టు ఎత్తి తెచ్చి పీఠం మీద కూర్చోబెడతారు. కూర్చోబెడితే కానీ కన్యాదానం లేదు. ఏమంటే నాన్న నడిచిందా పెద్ద నాలేదు ఏంటంటే బొట్టలు ఎందుకు అనకూడదు. అది ఎంత గౌరవం ఇచ్చిందో చూడండి వేదం. వివాహం అయిపోయింది, గృహప్రవేశం చేయిస్తున్నారు, అత్తవారింటికి తీసుకెళ్తున్నారు. తీసుకెళ్లేటప్పుడు ఆడపిల్లని కోడల్ని మామగారు చెయ్యవలసిన పరమ మర్యాద ఏమి? వాహనం మీద తీసుకెళ్లాలి. 50 మంది మధ్యలో ఇరక కూర్చోబెట్టి తీసుకెళ్లకూడదు. చాలా చక్కగా సంతోషంగా కూర్చుని వెళ్ళేటట్టుగా తీసుకెళ్లాలి. తీసుకువెళ్లేటప్పుడు ఒక విషయం చెప్తారు, గృహాం గచ్చ గృహపత్ని యథాసో వశినీత్వం విదధమావదాసి గృహాధిపతి వై మంచి కార్యములను చేయింపుమో అని అడుగుతాడు. ఆ మంత్రంతో చెప్పేటప్పుడు అడుగు కుడికాలు పెట్టమ్మా అంటారు. భర్త అంటాడు ఆవిడ్ని లోపలికి పిలుస్తూ, గృహాం గచ్చ గృహపత్ని యథాసో వశినీత్వం విదధమావదాసి, ఇక నుంచి ఈ ఇంటి యజమానురాలువి నీవు పక్కన లేనిదే నేను చెయ్యగలిగినది లేదు. నేను ఎక్కడో కొడుకుని కంటే నా పితృరుణం తీరదు, ఈవిడ వలన కొడుకుని కంటేనే నా పితృరుణం తీరుతుంది.
తప్ప భ్రష్టుడనైపోతాను కూడా. వేరొక చోట నా కామము ప్రచోదనమైతే, నా పితృ రుణం నీ వల్లే తీరాలి, నా దేవరుణం నేను ఒక యజ్ఞం చెయ్యాలి, యాగం చెయ్యాలి, నేను ఒక పూజ చెయ్యాలి, నువ్వు పక్కన కూర్చుంటేనే నాకు దేవతారుణం తీరుతుంది. నేను ఒక రామాయణం ఒక భాగవతం చదువుకుని నేను వెళ్ళి నలుగురికి చెప్పి ఇంటికి వస్తే నా చేతులు కాల్చుకుని వండుకోవాలి, ఎక్కడ చెప్పగలని నీరసపడిపోకుండా నేను చెప్పడానికి చదువుకోవడానికి, నేను చెప్పుకుని వస్తే పలహారం పెట్టడానికి నువ్వు ఉన్నావు కాబట్టి ఈ ఉపాధి నిలబడి చెప్పగలుగుతోంది. నేను ఋషి రుణం తీర్చుకోవడానికి నువ్వు నాకు ఆలంబనమై ఉన్నావు, 3 రుణములు తీరడానికి నువ్వు నాకు ఆధారం, నువ్వు ఈ ఇంటి యజమానురాలివి. ఆవిడ అంతకుముందు పేదరాలా, ఏది అనవసరం. ఆవిడ ఇంటికి రాగానే ఈయన ఎంత ఆస్తికి యజమానో ఆవిడ అంత ఆస్తికి యజమానురాలు. ఈవిడ ఎంతమంది సేవకులకు యజమానుడో ఆవిడ అంతమంది సేవకులకు యజమానురాలు. ఈయన ఎంత పాండితీ ప్రకర్షగలవాడో ఆవిడ అంత అజ్ఞాని అయినా ఈయనకి ఎంతమంది నమస్కారం చేస్తారో అంతమందితోటి సమానమైన నమస్కారార్హత ఆవిడ కూడా పొందేస్తుంది. గురుపత్ని అన్న పేరుతో నమస్కారాన్ని పుచ్చుకుంటూ ఆశీర్వచనం చేస్తుంది. ఎక్కడొచ్చింది ఈ శక్తి? ఆవిడకు శ్లోకం రాదో, పద్యం రాదో, విషయం రాదో, ఆవిడకి ఎందుకంటే నమస్కారం అనకూడదు. ఆయనతో ఇంటిలోకి వెళ్ళగానే ఆయన భార్యగా ఆవిడికి అధికారం వచ్చింది. ఇవన్నీ ఆవిడ బొట్టు. ఇదే బొట్టు అంటే, ఈ అధికారం బొట్టు. ఆయనని నేను దేవరుణం తీర్పించగలను, బొట్టు. ఆయనకి పితృరుణం తీర్చగలను, బొట్టు. ఆయనకి నేను దేవతారుణం ఋషి రుణం తీర్పించగలను, బొట్టు. నేను ఈ ఇంటి యజమానురాలను, బొట్టు. నా ఉపాసన చేత ఆయన తెచ్చినది సమూహికంగా వృద్ధిని పొంది 10 పుణ్యకార్యాలు మేమిద్దరం కలిసి చెయ్యగలం, ఇది బొట్టు. ఇప్పుడు చెప్పండి, ఆ ఒక్క బొట్టులో ఎంత శోభ నిండిపోయింది. ఒక ఇంటి మంగళం అంతా ఎక్కడుంది అంటే ఆడదాని బొట్టులోనే ఉంది. బొట్టు పెట్టుకున్న లలాటం ఆ కుటుంబ వృద్ధికి సూచన. బొట్టు పెట్టుకున్న ఆడది ఉన్నది అంటే ఆ ఇల్లు మంగళప్రదమై ఉన్నది. ఆ ముఖ దర్శనమే చాలు, అమ్మవారి ముఖ దర్శనంతో సమానం. ఈవిడికి ఈ బొట్టు ఉంచుకోగలిగిన శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఆ బొట్టులోంచి వస్తోందన్నారు. ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడై తోచు పోలిక ఏ దేవుడు సర్వకాలము మహాలీలం నిజోత్పన్న సస్య కదంబ వృక్షరోహమలం నానా విధానో రూపకుడై తోచు ఒక్క హరినే ప్రార్థిత్తున శ్రాంతముందంటాడు భీష్ముడు. ఒక్క సూర్యుడు ఇంతమందికి ఒక్కొక్క సూర్యుడైనట్టు ప్రతి ఇంటి ఇల్లాలు ప్రతి భర్త పక్కన లక్ష్మీప్రదయి నిర్వహించగలిగినటువంటి శక్తి, ఇంత గొప్ప శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఈవిడ సువాసినిత్వానికి గుర్తయిన బొట్టులోని ఈ శక్తి ఆవిడ బొట్టులోంచి వస్తోంది. ఆవిడ అనుగ్రహం ఉంది కాబట్టే ఆవిడ ఎక్కడికైనా వెడితే ఇవ్వగలిగిన వాళ్ళైనా ఇవ్వలేని వాళ్ళైనా ఒకటే, ఉండమ్మా బొట్టు పెడతా అంటే అంతే, ఉండిపోవలసిందే. అందుకే ఒక నానుడి ఉంది, ఇంత పసుపు కుంకం కోసం 10 ఆమళ్లు పరిగెత్తింది అంటారు. అది పసుపు కుంకాలు కావు మన దృష్టిలో, అవి ఒక కుటుంబమునందు యజమానురాలు సభర్తృకయ్యి కుటుంబాన్ని నిలబెట్టి నడిపించగలిగినటువంటి నిరంతర చిరునవ్వులు వీసేటటువంటి ఒక పుష్ప గుచ్ఛం ఆ బొట్టు అంటే. ఆ బొట్టులో ఆ ఇంటి సౌభాగ్యం, ఆ ఇంటి ఆనందం, ఆయన విశ్రాంతి స్థానం, ఆయన అభ్యున్నతి, ఆ పిల్లల అమ్మా అన్న పిలుపు, ఆ పిల్లలు నాన్నగారు అని పిలిచిన పిలుపు, ఆ దంపతులిద్దరి సంతోషం, వాళ్ళిద్దరూ కూర్చుని పెట్టించుకున్న నమస్కారం, ఇద్దరూ కలిసి చేసిన ఆశీర్వచనం, ఆయన చెయ్యి పట్టుకుని ఆవిడ నడిచినటువంటి నడక, వాళ్ళిద్దరూ పొందుతున్న సంతోషం, ఇవన్నీ ఎక్కడున్నాయి ఆ కుటుంబంలో? ఆవిడ బొట్టులో ఉన్నాయి. అందుకే పురుషుడు ఎప్పుడు చూసినా బొట్టుతో కూడిన ముఖాన్నే చూడాలి. ఆ బొట్టు అంత పరమ పవిత్రం. ఇంత పవిత్రమై, ఇంత శోభాయమానమై, ఇంత మంగళప్రదమై, ఇంత కళ్యాణకారకమైన ఈ బొట్లన్నీ ఎక్కడి నుంచి శోభ పొందుతున్నాయి? ఆ బొట్టులోంచి ఈ బొట్లు పొందుతున్నాయి. అందుకనమ్మా, నీ లలాటమునందు పెట్టుకున్న కస్తూరి తిలకమున్నదే, దాన్ని దర్శించిన వాడు ఉత్తర క్షణంలో ఈ ప్రయోజనాన్ని పొందుతున్నాడు. అందుకే పిల్లకి పెళ్లి చేసేటప్పుడు ముందు గౌరీ తపస్సు చేయిస్తారు, ఇంకొకటి ఉండదు. ఆ గౌరీ తపస్సు చేయించేటప్పుడు ఆడపిల్ల ముందు ఏ వేలు కుంకంలో పెట్టాలో, ఎలా అమ్మవారికి బొట్టు పెట్టాలో, బొట్టు పెట్టి కూర్చుని చక్కగా కుంకుమార్చన చెయ్యాలి. ఏ వేళ్లతో కుంకం పట్టుకోవాలో, ఎలా వెయ్యాలో నేర్పుకోవాలి తల్లి తండ్రి. ఇక్కడ చేసిన పూజే రేపు ఆడపిల్ల అయి అక్కడ వైభవాన్ని నిర్వహించేస్తుంది. ఇక్కడ వీడియోల కోసం పూజ చేస్తే నేను చెప్పను. కనుక ఆ బొట్టు అంత ప్రధానమైనది. అందుకే చూడండి, ఒక గొప్ప మాట అంటాడు, పురుషుట్ట డబ్బు తీసుకొచ్చి నా భార్య చదువుకోలేదు, నా భార్యకి తెలియదు అనట. ఎవరికైనా తెలియదేమో కానీ పురుషుడి యొక్క అర్ధశక్తి ఎవరికి తెలుస్తుందంటే భార్యకి తెలుస్తుంది. అర్ధస్య సంగ్రహే చైనాం వ్యయే చైన నియోజయేత్. ఇంటిలో ఉండేటటువంటి డబ్బు వృద్ధిలోకి ఎప్పుడు వస్తుంది అని అడిగారు. 10,000 అంకెలో ఎన్ని సున్నాలు ఉన్నాయో భార్యకి తెలియకపోయినా ఆవిడ నీ ఇంటి లక్ష్మి. నువ్వు అర్ధాన్ని తీసుకురాగానే పరమ సంతోషంతో నీ భార్య చేతిలో పెట్టి లోపల పెట్టబోయ్ అన్నాడు. నువ్వు ఖర్చు పెట్టేటప్పుడు ఏమోయ్ ఓ 1000 పట్రా అనాలి. 1000 అంటే ఎన్ని నాకు తెలియదు అందనుకోండి, మీరు నవ్వు నవ్వి లోపలికి వెళ్ళి లెక్క పెట్టి, ఇదిగో ఈ 10 వందలు అయితే 2 సున్నాలు ఉన్న ఒకటి పక్క 2 సున్నాలు ఉన్న 10 కాగితాలు అయితే 1000. ఏమీ తెలియదు, ఇంత ఆస్తికి యజమానురాలివి అని చిరునవ్వు నవ్వాలి. ఈ వృద్ధి ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? ఆవిడ చేతితో పుచ్చుకోవాలా, ఆవిడ చేతిలో పెట్టాలి, అందులోంచి వస్తుంది. అంతేగాని నీ మోహన్ నీకేం తెలుసు అంటే వచ్చేది రాకుండా పోతుంది. ఆవిడ లక్ష్మి,
అందుకని ఆవిడ్ని గౌరవించడం నేర్చుకో. ఆవిడ చేతిలో పెట్టు, ఆవిడ చేత్తో పుచ్చుకుని ఖర్చు పెట్టు. అందుకని శాస్త్రం అంటోంది ఆవిడిని నియోగించు అని చెప్తోంది. నీ అర్థము కలగడానికి ఆవిడే హేతు, నీ ఇల్లు సౌభాగ్యవంతంగా ఉండడానికి ఆవిడే హేతు, ఆవిడే నీ ఇంటి లక్ష్మి. ఆవిడ ప్రసన్నమైతే చాలు, నీ ఇల్లు లక్ష్మీ నిలయమై కూర్చుంటుంది అంతే. కాబట్టి అర్ధస్య సంగ్రహే నాం జయే చైవ నియోజయేత్. ఏమండి ఫైల్ రాయడం వచ్చా, నాలా చదువుకుందా, ఇంత డబ్బు ఎక్కడ వచ్చిందండి? బిడ్డొచ్చిన వేళ గుడ్డొచ్చిన వేళ అంటారు. అందుకే ఆవిడ నవ్వుతూ ఉంటుంది, ఆ నవ్వుతూ అందుకుంటుంది, నవ్వుతూ ఇస్తుంది. అందుకే అంత వృద్ధిలోకి వస్తారు. ఎంత మంచి పేరో పెట్టి అమ్మవారి పేరు పెడితే ఇంకో పేరు పెట్టి పిలిచినా నొచ్చుకోకుండా ఎప్పుడు చిరునవ్వులు నవ్వుతూ అనుసరించి వెనకాతల ఉండి అన్ని అందించే భార్య ఉంది కాబట్టి ఇంత వృద్ధిలోకి వచ్చి ఇంత గొప్ప ఆయన, మా ఆయన ఇంత అధికారంలో ఉన్నారన్న పేరు మగాడికి వచ్చింది. కాబట్టి ఒక్క మాట చెప్పారు పెద్దలు, అన్నారు శోచంతి జామయో యత్ర వినశ్యత్త అశుతక్కులం నశోచంతి తుయత్రైత వర్ధతే తద్ధి సర్వదా. ఆడపిల్ల ఇంటికి వచ్చినప్పుడు ఇంత బొట్టు పెట్టి, సిగలో పూలు పెట్టి, 4 మట్టి గాజులు వేసి, నీకుంటే చీర పెట్టు, లేకపోతే సంతోషంగా మాట్లాడి ఒడిలో చలివిడి పెట్టి పంపించు చాలు. ఇంత చలివిడి నువ్వు ఆ పిల్ల ఒళ్ళో పెట్టి పంపించని పుట్టిలు ఉన్నా ఒకటే, ఊడిపోయినా ఒకటే. అది కనీస బాధ్యత ఆడపిల్ల తల్లికి. పిలిచి చలివిడి పెట్టాలి. తన బిడ్డ కాకపోయినా పిలిచి పెట్టిన తల్లి ఎవరో ఆ తల్లి గత జన్మలలో ఆ పిల్లకి తల్లి అని నిర్ణయం చేయవలసి ఉంటుంది. కాబట్టి సంతుష్టో భార్యయా భర్తా భర్తా భార్య తథైవ చ యస్మిన్నేవ కులే నిత్యం కళ్యాణం తత్ర వై ధ్రువం. ఒక ఇల్లు ప్రశాంతంగా మంగళప్రదంగా వృద్ధిలోకి వచ్చి ఆ ఇంట్లో పిల్లలు కూడా చాలా పైకొస్తారని ఎప్పుడు చెప్పగలవు? ఆ ఇంట భార్య భర్త వలన ప్రీతి పొందాలి. నేను ఇలా అన్నాను అనుకోకండి. ఆడదానికి గొప్ప తృప్తి ఎప్పుడు అంటే, మగడు మెచ్చిన చాలా కాపురంలోన మొగలి పూలాగాలి ముత్యాల వాన. అంతకన్నా ఎక్కడుంది? కాబట్టి భర్త భార్య సంప్రీతురాలయ్యేటట్టు ప్రవర్తించాలి. అలాగని ధర్మ విరుద్ధంగా ప్రవర్తిద్దామని భార్య చెప్తే భర్త అంగీకరించకూడదు. నచ్చ చెప్పుకుని చక్కగా బోధ చేసి మళ్ళీ ఆవిడ్ని దారిలోకి తెచ్చుకుని అనుష్ఠానం చేయాలి. అహల్య తప్పు చేసిందని గౌతముడు విడిచిపెట్టలేదే. ఎలా దోషం పోతుందో చెప్పి తన భార్యగా స్వీకరించాడు. భర్తకి ఆ నైపుణ్యం ఉండాలి. చక్క దిద్దుకుని తన ధర్మపదంలో నిలబడాలి. మా ఆవిడ ఒప్పుకోలేదండి, నేను మానేశాను అనుకోండి, అప్పుడు దోషం నీది. కాబట్టి సంతుష్టో భార్యయా భర్త భర్తా భార్య తథైవచ యస్మిన్నేవ కులే నిత్యం కళ్యాణం తత్ర వై ధ్రువం. ఈ భార్యాభర్తల మధ్య అవగాహన, నిత్య కళ్యాణం, పచ్చతోరణంగా ఇల్లు ఉండగలిగినటువంటి ఈ శక్తి కూడా ఎక్కడ పడుతుంది అన్నారు? బొట్టులోంచే పడుతుంది. ఆజ్ఞాచక్రం కదండి. అందుకే కదా తారాబలం చంద్రబలం తథైవ అని చూసి పసుపు జీలకర్ర బెల్లం పెట్టించారు. ఇది ఆజ్ఞాచక్రం మీద నిలబడి ఒండులకు అవగాహన కలిగి సంతోషంగా ఉండాలంటే బొట్లు ఉండాలి. ఆ బొట్టు అంత గొప్పది. ఈ బొట్టు పెట్టుకుందాం, ఈ బొట్టు చేత ఇంట్లో ఇన్ని సుఖాలు పండించుకుందాం అన్న భావన ఎక్కడి నుంచి వస్తుంది? ఆ బొట్టులోంచి వస్తుంది. అమ్మవారి బొట్టులోంచి ఇన్ని బొట్లు ప్రకాశిస్తున్నాయి. ఆ బొట్టు ఎవడు చూస్తున్నాడో వాడు అద్భుతమైన శక్తిని పొందుతాడు. ఏమిటండి మీరు మాట్లాడేది, బొట్టుకంత శక్తి ఉంటుందా అంటారేమో. 3 గజాల గుడ్డముక్క మీద 3 గీతలు గీసి రంగులు వేసి రాష్ట్రపతి ఎందుకు సెల్యూట్ చేస్తున్నాడు? రిపబ్లిక్ డే నాడు. భారతదేశ సార్వభౌమాధికారం అంతా 3 గజాల గుడ్డలో ఉందా? నువ్వు ఉందని నమ్మావు, ఉందంతే. భారత సర్వసైన్యాధ్యక్షుడే వందనం చేస్తున్నాడు జాతీయ పతాకానికి. ఉందని నమ్మి నువ్వు పెట్టుకున్న నమ్మకానికే అంతుంటే వేదం చెప్పిన దానికి అంత నమ్మకం ఉండాలి నీకు. వేదం చెప్పింది పరమసత్యం. ఆ తల్లి బొట్టు యొక్క దర్శనం చేత నువ్వు సమస్త మంగళములను పొందుతున్నావు. ఆ బొట్టు చూసిన వాడు బొట్టు పెట్టుకోవాలన్న స్పృహని పొందాలి. బొట్టు పెట్టుకుని అటువంటి స్థితిని పొందాలి. కలిపురుషుడి యొక్క ప్రజ్ఞ ఎక్కడుంటుందంటే, దేశమునందు శోభాస్కరముగా ఉండకుండా చెయ్యాలంటే ఏది సమస్త శోభలకు స్థానమో దాన్ని పాడు చేసే ప్రయత్నం చేస్తాను. దాని వలన లోకమునకు జాడ్యములన్నీ ప్రారంభమవుతాయి. చెట్టు చంపడానికి చెట్టుని నరికి ప్రయోజనం లేదు, వేళ్లు నరికేస్తాను. ప్రాజ్ఞులు అర్థం చేసుకోగలరు. కాబట్టి అంతటి వైభవం ఉన్న అమ్మ. కాబట్టే మహానుభావుడు దుర్వాసో మహర్షికి అమ్మవారు ప్రత్యక్షమైంది, ఎదురుగుండా నిలబడింది. నిలబడితే అమ్మవారు పెట్టుకున్న బొట్టు చూస్తూ ఆయన శ్లోకం చెప్పారు. ఈ శ్లోకాలు విన్నంత మాత్రం చేత ఏమవుతుందంటేనండి, ఇంతకు ముందు సంస్కారం లేకుండా ప్రవర్తించిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడు ఈ శ్లోకాలు విని ఈ నామం చెప్పి ఆ బొట్టు దర్శనం చేస్తే ఇంతకు ముందు పోగొట్టుకున్న సంస్కారం వల్ల వచ్చిన పాపం పోతుంది, పోయి మళ్ళీ శోభ కలుగుతుంది. అందుకు నా శ్లోకాలకు అంత గొప్పతనం వచ్చింది. కుంకుమ లలామ భాస్వన్నిటలాం కుటిలతర చిల్లికాయుగళాం నాళీక సదృశ నయనాం నాసాంచల కలిత ముక్తి కాభరణాం. ప్రకాశిస్తున్నటువంటి కుంకుమ బొట్టుతో మిరిసిపోతూ అమ్మవారు దర్శనమిచ్చింది దుర్వాస మహర్షికి. అప్పుడు చేసినటువంటి ఆర్యా ద్విషతిలో రాస్తారు. కాళిదాస మహాకవి ఒక రచన చేస్తూ ఒక మాట అంటారు. అందులో ఆయన అంటారు, అబ్బో సరే ఈ శ్లోకంతో పూర్తి చేస్తాను. ఆయన అంటారు, ఇంత శోభలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఆ బొట్టుకంత శక్తి ఎక్కడిది అంటే, ఆ బొట్టుని ఒక్కసారి చూసి నమస్కరించగలిగితే, ఆ బొట్టు యొక్క గౌరవాన్ని నువ్వు తెలుసుకోగలిగితే
చేటీ భవన్ నిఖిల కేటీ కదంబవన వాటీషు నాకి పటలి కోటి రచారు తర కోటి మణి కిరణ కోటి కరం వితపద పాటి రగంధకుచ సాటి కవిత్వ పరిపాటి నగాధిపసుత ఘోటి కులాధధిక ధాటి ముదారముఖ వీటి రసేన తనుతాం. ప్రతి ఇంటిలో ఉన్న ఆడది తాంబూల చర్మణం చేసేటట్టు, ప్రతి ఇంటిలో ఉన్న ఆడది ఎక్కడికి వెళ్ళినా ఇందిరా ప్రతిగృహాతో ఇందిరా వై దదాతిచ అని లక్ష్మి ఇస్తోంది, లక్ష్మి పుచ్చుకుంటోందని కాళ్ళకి పసుపు రాయించుకునేటట్టు, బొట్టు పెట్టించుకునేటట్టు, ప్రతి ఇంట పిల్లలతో పాపలతో సుఖశాంతులతో సౌభాగ్యాలతో ఐశ్వర్యంతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లగలిగేటట్టు, పురుషుడు చేసిన ఉపాసన సిద్ధించేటట్టు, అమ్మ బొట్టు వంక చూసిన పురుషుడికి సమస్తమైనటువంటి వాగ్వైభవము కలిగేటట్టు చెయ్యగలిగినటువంటి ఆ తల్లి ఎవరున్నదో ఆ తల్లికి నేను సాష్టాంగ నమస్కారం చేస్తున్నాను అంటాడు కాళిదాస మహాకవి. ఆ బొట్టు అంత గొప్పది. మీకు నేను ఒక్క మాట మనవి చేసి పూర్తి చేస్తాను. నేను ఇప్పటి వరకు ఆడదాని బొట్టు గురించి చెప్పాను, పురుషుడి బొట్టు గురించి ఒక్క మాట చెప్పి పూర్తి చేసేస్తాను. పురుషుడికి శౌచము దేని చేత ప్రారంభం అవుతుంది అని అడిగారు. స్నానము చేత. ఆడపిల్లకి పుట్టుక చేత, బొట్టుతో మొదలైపోతుంది. స్నానం చేసినా చేయకపోయినా బొట్టుతో మొదలు. పురుషుడికి స్నానం చేశాక శౌచ సిద్ధి. ఈ స్నానం చేస్తే ఏమొస్తాయంటే వేదం చెప్పింది, నేను చెప్పట్లేదు. మహానుభావులు వ్యాఖ్యానం చేశారు వేదమంత్రాలకి. గుణాదశ స్నాన పరస్య సాధో రూపంచ తేజో బలస్య శౌచం ఆయుష్యం ఆరోగ్య అలోపలుత్వం దుస్వప్నఘాతస్య తపశ్చ మేధ. గొప్ప మేధాశక్తి, గొప్ప తపశ్శక్తి, ఈశ్వరుని యందు భక్తి, అంతకు ముందు రాత్రికి అన్నటువంటి దుస్వప్నములన్నింటినీ పోగొట్టుకోగలిగినటువంటి శక్తి, దానితో పాటుగా గొప్ప తేజస్సు, మంచి బుద్ధి, మంచి బలం, మంచి శౌచం, ఇన్నిటినీ పురుషుడు స్నానం చెయ్యగానే పొందుతాడు. ఈ స్నానం చెయ్యగానే పురుషుడు వీటిని పొందినా మళ్ళీ ఆడదాని బొట్టు రక్షించినట్టే ఆయనను రక్షింపబడడానికి, ఆయన ఎందుకు రక్షింపబడాలి అంటే మళ్ళీ శరీరం ఎప్పుడు మలాన్ని వదిలిపెట్టేస్తుంటుంది, ముక్కు మలం వదిలేస్తుంది, చెవు గులిమి వదిలిపెట్టేస్తుంది, రోమరంధ్రాల్లోంచి చెమట వచ్చేస్తుంటుంది, మళ్ళీ అపవిత్రుడైపోతుంటాడు. దీన్ని కాపాడుకోవడానికి ఒకే ఒక్క మార్గం పురుషుడికి మిగిలినది ఇది. స్నానం చెయ్యగానే బొట్టు పెట్టుకుని పురుషుడుంటే ఇతర కారణముల చేత అశౌచము పట్టుకోకుండా, అశౌచము కబళించకుండా అతని యొక్క శౌచమును నిలబెట్టి అతని బుద్ధిని, అతని బలాన్ని, అతని ఆరోగ్యాన్ని, అతని శౌచాన్ని, అతని మేధస్సుని, అతని సుఖాన్ని, సంపత్తిని, సమస్తమైనటువంటి వైభవాన్ని రక్షణ కవచమై నిలబెట్టగలిగినటువంటి ఆదిశక్తి యొక్క శక్తి పురుషునకు భ్రూమధ్యమునందు పెట్టుకున్నటువంటి బొట్టు ఎందో ప్రకాశించి కాపాడుతుంటుంది. కాబట్టి ఇంతమందికి ఇన్ని రకాల రక్షణ చేయగలిగిన ఈ బొట్టు యొక్క శక్తి ఆ జగదంబ బొట్టులోంచి వస్తోందని ముఖచంద్ర కళంకాభమృగనాభి విశేషక అని వసిన్యాది దేవతలు అమ్మవారి యొక్క బొట్టుని కీర్తించినటువంటి ఘట్టాన్ని ఇవాళ పరమోత్కృష్టమైన రోజు ఆదివారం, పుష్యమాసం, పంచమి, త్యాగరాజం స్వామివారు రామచంద్రమూర్తిలో ఐక్యమైనటువంటి రోజు. ఇటువంటి రోజున ఇటువంటి ఘట్టాలు రావడం కేవలం అమ్మవారి యొక్క నిర్హేతుక కృపా కటాక్షం. మంగళాశాసన పరైః మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సకృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థ ప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మ వాక్కాజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితం వా సర్వమేత్తక్షమస్వ. శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర బ్రహ్మార్పణమస్తు. స్వస్తి.